లా గ్రూప్ ఫౌండర్ మరియు అటార్నీ అయిన సంతోష్ సోమిరెడ్డి గారు మరియు మేనేజింగ్ పార్ట్నర్ మరియు అటార్నీ అయిన విజయ్ రెడ్డి గారు ఉన్నారు. సుమారు 2001 నుండి 2010 వరకు ఈ 10 ఏళ్ళలో చూసుకున్నట్లయితే ఆ 10 years పీరియడ్ వాళ్ళు కూడా ఒక 2000 మంది పైగా స్టిల్ వాళ్ళ ఎఫ్ఐ స్టేటస్ లోనే కంటిన్యూ అవుతుంది. 19 మాస్టర్స్. నో మోర్ బర్త్రైట్ సిటిజన్షిప్. సో ప్రతి ఒక్కళ్ళు త్వరగా పిల్లల్ని కానండి అని కూడా ఇండియా నుండి ప్రెషర్ కూడా చాలా మందికి వచ్చింది. రైట్ నౌ పెంచవలసిన అవసరం లేదు. కాకపోతే మై అడ్వైస్ ఇస్ టు as soon as a child is born, ఎన్ఆర్ఐలకు సంబంధించిన కన్ఫెషన్స్ కానీ లేదా ఎన్ఆర్ఐలకు సంబంధించిన ఈ మ్యారేజ్ స్టేటస్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి డివోర్స్ అవుతుంది. ఇండియాలో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాక డివోర్స్ అవుతుంది. అంతా పాజిటివ్ ఉందా? for a divorce granted in the US court, be valid in India. There are certain facts. ఓకే. ఒకటి ఏంటంటే ఒక 2 decades తర్వాత H1 మీద F1 మీద కొత్త చేంజెస్ రావడం జరిగింది. because these changes would affect all the students who are coming to the US and also those who are currently present in the US. ఏంటి H1Bలో ఉంటే ఎక్స్టెన్షన్కి హోమ్ కంట్రీకే వెళ్ళాలా, ఇంతకుముందు మనం సరదాగా మెక్సికో కెనడా వెళ్ళాం, ఇప్పుడు అవన్నీ కుదరవా? They don't have too many options. If they have to travel outside the country, then they have to go for stamping. డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ, షాప్ లిఫ్టింగ్స్ కానీ, ఫెలనీస్ కానీ, వీటన్నిటికీ ప్రజెంట్ ఏం జరుగుతుంది, దాని గురించి అసలు వాట్ ఆర్ ఆల్ ద బెస్ట్ గైడెన్స్ మీరు ఏమి ఇవ్వగలుగుతారు? దీనికైనా అరెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, కాకపోతే ఎనీ అదర్ క్రైమ్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నోరు ఏం చెప్పట్లేదు. ఓపీటీలో ఉన్నప్పుడు వాలంటరీ వర్క్ లేదా అన్పెయిడ్ వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అని? That applies to everybody, no matter whether they are on F1, H1, L1, B1, citizen, undocumented, everyone. H1Bలో ఉన్న వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు బిజినెస్ కూడా చేయొచ్చు, యాక్టివ్గా చేయొచ్చు. కాంకరెంట్ H1B, పార్ట్ టైం H1B, ఇలా మల్టిపుల్ వేరే ఉన్నాయి కదా, వాటి గురించి మీరు చెప్పగలుగుతారు? The person is already outside the US. The person is in the US. రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతుంది. ఈ అగ్రిమెంట్స్ వ్యాలిడా కాదా, సైన్ చేయొచ్చా చేయకూడదా? సో ఎంప్లాయర్స్ యూజువల్లీ ఎంప్లాయ్మెంట్ ద్వారా సైన్. H1లో సైట్ విజిట్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయని అంటున్నారు. అసలు మీరు ఏమంటారు? అబద్ధాలు అంటే it's a problem. Then there is one good choice. That is the big mistake that people do. Present, is it worth investing or doing EB? Is it worth investing or not అనేది గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఇక్కడ ఎప్పటి నుండో సిటిజన్స్గా ఉన్న వాళ్ళు కూడా ట్రావెల్ చేయడానికి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? వాళ్ళు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? because of the recession time. ఈ వారం మహా ఐకాన్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనతో పాటు సోమిరెడ్డి లా గ్రూప్ నుండి సోమిరెడ్డి లా గ్రూప్ ఫౌండర్ మరియు అటార్నీ అయిన సంతోష్ సోమిరెడ్డి గారు మరియు మేనేజింగ్ పార్ట్నర్ మరియు అటార్నీ అయిన విజయ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? సో బాగున్నానండి. సో సంతోష్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. అసలు మీ కెరీర్ గురించి, మీ ఓవరాల్ జర్నీ గురించి, అసలు మీరు మీరు ఏ ఊరు నుండి ఇవాళ అమెరికాలో 14 స్టేట్స్ లో లైసెన్స్ సంపాదించారు, అసలు మీ జర్నీ మొత్తం మాకు ఒకసారి చెప్పగలుగుతారు? Sure. So my name is Santhosh and పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్లో, బట్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ జోగిపేట్ district. Went to school at Oxford Grammar School, Himayat Nagar, and then I did my bachelor's from Mahaa Engineering College. Okay. And then I came to US as a student. I did my master's in environmental engineering. And then I worked for almost 3 years. Then went back to law school. And after that, me and Vijay used to work for the same company. Okay. And then after working there for 5 years, then I started the company. Okay. అంటే మీరు అసలు సివిల్ ఇంజనీర్ గా స్టార్ట్ చేశారు మీ కెరియర్. సివిల్ ఇంజనీర్ నుండి యుఎస్ వచ్చేటప్పుడు కూడా మీకు ఆలోచన లేదు కదా లా చదవాలి? ఎప్పుడు లేదు. మరి అసలు మీరు ఇక్కడికి వచ్చి వేరే ఒక పాత్ మీద వచ్చి లాలోకి మారడానికి అసలు మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, అండ్ మీకు అసలు ఎలా ఫస్ట్ స్టెప్ ఎలా స్టార్ట్ అయింది? సో దర్ మల్టిపుల్ రీజన్స్. ఫస్ట్ రీజన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, నాకు F1 వీసా రావడం 2 years కి వచ్చినప్పుడు, విచ్ ఇస్ సర్ప్రైజింగ్ బికాజ్ ఎందుకంటే అందరికి, మా ఫ్రెండ్స్ అందరికి 5 years వచ్చింది, నాకు మాత్రం 2 years వచ్చింది. అట్ దట్ టైం ఏమైపోయింది, నేను ఓపీటీ వచ్చేసరికి నా వీసా లేదు.
ఓకే రైట్. Okay. సో ఐ వాస్ స్కేర్డ్ అండ్ నేను ఇక్కడ లీగల్ ఉన్నానా లేదా అది తెలుసుకోవడానికి ఇట్ వాస్ అ నైట్ మేర్ ఫర్ మీ. ఓకే ఆ రోజుల్లో ఆ టైంలో ఇట్ వాస్ వెరీ హార్డ్ టు ఒక అటర్నీ రీచ్ కావాలన్నా కష్టం ఉంటుంది. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ డ్రైవింగ్ ఆల్ ద వే టు షికాగో టు టాక్ టు అన్ అటర్నీ అండ్ ఇట్ వాస్ ప్రెటీ ఎక్స్పెన్సివ్ ఫర్ మీ. అవును అవును ఆ రోజు ఈ సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేదు. అండ్ నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ దట్ వన్. స్కూల్ కాలేజ్ డిఎస్ఓ కాలేజ్ డిఎస్ఓకి తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే ఓకే రైట్. సో అదొక ఇష్యూ. సెకండ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే నా ఫస్ట్ జాబ్ వాజ్ విత్ అమెరికన్ వాటర్ వర్క్స్. ఓకే రైట్. ఓకే సో అందులో ఎట్లా అంటే 9,000 ఎంప్లాయీస్ లో వాజ్ ద ఓన్లీ పర్సన్ ఆన్ H1B. ఓ ఓకే 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 సో 9,000 ఎంప్లాయీస్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. HR person used to be like a VIP level, అవును but she did not know anything about OPT కానీ H1B కానీ ఇవన్నీ. So I had a hard time dealing with my attorneys at that time. And attorneys and HR. Okay, okay. So then I realized at some point of time, hey, this is not. I think I can be better. I can use my knowledge better in this field compared to civil engineering. And then like after ఆ టైంలోనే like I was doing a lot of research and then like అట్లా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. బట్ ఐ నెవర్ థాట్ దట్ ఐ వాంట్ బి ఎన్ అటర్నీ. తర్వాత ట్రిగరింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది అంటే 2009లో యాక్చువల్లీ ఐ డి నాట్ లైక్ ది way our attorney was dealing with my case. Okay. So our time then I realized I want to be an attorney instead. Okay. I can probably do better. Thanks to her, but I don't want to mention her name now. Okay. Okay. So our time then I thought like okay, I will do my law here. అప్పుడు ఏంటి అంటే నాకు ఎవరు తెలియదు. Like I didn't know anyone. None of my seniors went to law school or nobody from family or anyone went to law school. అవును. So initially I thought of doing law in Canada and then moving back here because of the recession time. Okay, అవును. Then తర్వాత then I realized that you have to, in order to get license in different states, you have to do a JD and all that stuff. So then I thought like okay, I'll take the LSAT and try my luck here itself. And fortunately I got admitted to University of District of Columbia with scholarship. So it worked out in my favor. Okay. వాళ్ళ స్కాలర్షిప్ ఇచ్చి కాబట్టి ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. Okay. అండ్ కాలేజ్ లో ఉన్నప్పుడే దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ ఫర్మ్ in Virginia. So Vijay also used to work for the same firm. Okay. So that's how we know each other. Okay. Then I worked there for almost 5 years. Okay. And then I left and started my company. Okay. Nice. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. Yeah. So good. Yeah. సో విజయ్ ఎల్లారెడ్డి గారు, సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? Sure. నేను హైదరాబాద్లో పుట్టిండే. అబౌట్ 5th స్టాండర్డ్ అప్పుడు. సో హైదరాబాద్లో పుట్టిండే, హిమాయత్ నగర్లో గ్రో అప్ అయిండే. అండ్ ఫ్యామిలీ ఏమో మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి కాజీపేట అని. బట్ 5th స్టాండర్డ్లో కంప్లీట్ చేసి ఇక్కడ యూఎస్కి మూవ్ అయిండే ఫ్యామిలీ. మూవ్ అయినాక ఇక్కడ నేను బేసిక్లీ ఆల్ మై స్కూలింగ్ వాజ్ డన్. సో ఐ స్టడీడ్ అండర్ గ్రాడ్ ఇన్ Drexel University, so accounting and a couple other minors. Practiced for a couple years as a financial analyst. Okay. And it was with a mortgage company. It was right around the same time Santhosh went to law school, which is the recession happened. Mortgage industry. I worked for a very large mortgage industry. I was running reports, and it just didn't seem like something I'd be into. So I decided to go to law school. My parents were against it. Both of them were lawyers in India. Okay. So decided to do it anyway. You know how kids are. You don't want to do what your parents tell you. So went to law school. During law school, so part of the passion is Chinnapad nunchi, because our family ancestral lands were near Dundigal Air Force Base. So I used to see fighter jets fly over, and that instilled a passion to be in the military. Okay. When I came here, I wanted to fly fighter jets as well. Okay. I tore my rotator cuff right before my physical fitness test for the U.S. Air Force. Okay. So I couldn't be a pilot flying jets for the Air Force. But instead I became a private pilot. So I do fly now. But the other reason I went to law school is I figured I could at least do legal work for the military. Okay. So that's why I went to law school. Okay. Did my law school. Worked for a big firm in Philadelphia defending Fortune 500 companies. Left that and went to work for the same firm Santhosh was in. Different offices, but same firm. That's how we got to know each other. I worked there about 3-4 years. And then I decided, you know what?
I can do the same thing on my own and probably do better for more people. Yes. So left and started my own practice. Did my practice for about 6 years, I think. And then Santhosh and I've been kind of in touch the whole time. And eventually he's been pestering me to join. And eventually I gave in. And one of the best decisions I've made. Okay. Santhosh. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు కాలేజ్లో సంతోష్ గారిని కలిసారో ఆ టైంలో మీరు అసలు మీ రియాక్షన్ ఏంటి? అసలు మీరు సివిల్ ఇంజనీర్ నుండి అసలు మీ ఫ్యామిలీలో కానీ ఎవరికి ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకున్న ప్రాబ్లమ్స్ ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి లా స్కూల్లో జాయిన్ అవుతున్నారు అసలు అని మీరు షాక్ అయ్యారా? So after law school తర్వాత కలిసిన Santosh ని అప్పుడు కలిసింది. So usually engineers law school board is very rare. So definitely a shock. So and then కొంచెం experience గురించి I also law school appudu to get some experience India gurinchi because ikkadne basically brought up ganka I went back and High Court of Andhra Pradesh clerk and also Supreme Court of India. Okay. So get some Indian law experience. Okay. I can't practice in India, but but I have enough experience just to understand how the law there works. Okay. So present me parents happy? Yeah. Of course, Indian parents, a doctor or engineer antaru ga, lawyer, but now సో సంతోష్ గారు ఒక తెలుగు వ్యక్తిగా అండ్ ఇవాళ ఈ ఇన్స్పిరేషనల్ జర్నీలో ప్రస్తుతం 14 స్టేట్స్లో మీరు లైసెన్స్ సంపాదించారు. అసలు మీ ఫస్ట్ స్టేట్ అసలు ఏది చూస్ చేసుకున్నారో అక్కడ నుండి 14 స్టేట్స్లో లైసెన్స్ తీసుకోవాలని ఇంకా మీరు రాబోయే రోజుల్లో కూడా ఇంకా వేరే స్టేట్స్లో కూడా తీసుకోవాలనుకుంటున్నారు. ఏంటి అలా ఎలా స్టార్ట్ అయింది? సో ఇనిషియల్గా నేను తీసుకుంది వర్జీనియా యూనివర్సిటీ బికాస్ దట్స్ వేర్ ఐ వాస్ ప్లానింగ్ టు ప్రాక్టీస్. ఓకే. సో వర్జీనియా యూనివర్సిటీ తీసుకున్నాను, 2 భాషలు క్లియర్ చేశాను. తర్వాత ఈ కంపెనీ ఎప్పుడైతే సోమిరెడ్డి లా గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు వి స్టార్టెడ్ యాజ్ అన్ ఇమిగ్రేషన్ ఫర్మ్. బట్ ప్రయర్ టు దాట్ వెన్ ఐ వాజ్ ఇన్ లా స్కూల్ అండ్ దెన్ ఆల్సో when I was working for other firm, I had experience dealing with other areas of law. Because college I did my JD here, Birthright. So I was in clinics, I was in tax clinic. I was dealing with the immigration clinic, deportation, or removal, or criminal defense. So not only apart from H1 regular H1B, I had all that experience before. But when we started as an immigration firm, right? So I was doing H1s, green cards, like Andhra. So immigration practice చేయడానికి ఒక స్టేట్ లో లైసెన్స్ ఉంటే జరుగుతుంది because it's a federal law. But slowly, as the requirements for our clients have grown, we wanted to expand to different areas. Okay. Right? So immigration until we start doing litigation, corporate, employment. ఆ తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్కి ఇష్యూస్ వచ్చినప్పుడు ఫ్యామిలీ, క్రిమినల్. సో ఇవేమైపోతుందంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే యూ హ్యావ్ టు బి లైసెన్స్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. So unless you are licensed in that particular state, you cannot practice any of these. Okay. Right. So at last, slowly, then we realize, hey, because I want to take it to the next level. Like I don't want to keep it like a mom and pop firm. Right. So then we started like కొన్ని states I had to take exams. కొన్ని states we were able to get through reciprocity. So I wanted to get it in more number of states. I was looking for states wherein there is a lot of IT consulting firms and also immigrant population. Okay. So atla states choose చేసుకున్నాను. And then I started taking admission in these states. So right now I'm licensed in 14 states. Okay. Plus some better codes too. Okay. Yeah. So ఇప్పుడు ఏమైపోయింది అంటే అపార్ట్ ఫ్రమ్ ఇమిగ్రేషన్ వీ కెన్ ప్రాక్టీస్ వెరీ మచ్ ఎవ్రీ అదర్ ఏరియా ఆఫ్ లా. ఇప్పుడు ఇమిగ్రేషన్ చేస్తాము, కంపెనీస్కి వచ్చేసరికి ఇమిగ్రేషన్ చేస్తాము. ఇమిగ్రేషన్ లో కూడా we not only do H1Bs, green cards, right? We do a lot of complaints, right? DO Lloyds ఏ కానీ, HIS investigations ఏ కానీ, wage and hour claims ఏ కానీ, ప్లస్ లేబర్ వయలేషన్స్. అవన్నీ ఎట్లా అంటే కొన్ని స్టేట్ లాకి మొత్తం మ్యాచ్ అవుతుంటాయి అనమాట. So not everybody can do that. They get accused which right? So ఇది చేసినప్పుడు ఆటోమేటిక్ H1Bs, green card ఆటోమేటిక్ వచ్చేస్తాయి. Because companies కూడా ఎట్లా ఉంటుంది, okay, these guys know what they are doing. So అట్లా అయ్యేసరికి that is one of the main reason why we were able to grow so fast. People think that we started the company long back, but it's only like exact 8 years incorporate చేసి. అంటే 8 years ఇంత సక్సెస్. incorporate చేసి 8 years, but real start చేసి 7 years అని చెప్పాలి. Because 2017 June 20th is when I incorporated the company. So ఆ తర్వాత కూడా still budding stage lo, and then I was working more on the very particular on the foundation.
So working more on ఈ logo creation, logo coming up with the proper logo, website కానీ లేకపోతే ప్రాసెసెస్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి took me some time. ఒక స్టార్ట్అప్ లా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాను. అండ్ లక్కీలీ అదే టైంకి ఏమైపోయింది అంటే 2017 జూన్ లో దేవర్ లెవెల్ 1 RFs అని వచ్చాయి. మీకు ఐడియా ఉందా? ఓకే, సో that gave us a boost because we were able to do it very easily. Reason being because of my engineering background. So I know exactly how to time the technical stuff with the legal stuff. So after success, akkadiki velli first success started. Appudu chaala mandi companies just used to give us RFEs. And slowly we were getting other cases. 2018 lo first 2018 lo we started picking up more clients. 2017 lo it was very little. 2018 lo we started picking up. And now we work with almost 1500 corporate clients. Corporate lone 1500 clients. Okay. Whether it's in immigration and litigation anni kalpukunte. So we are hitting there right now. And it's been good. అండ్ ఇప్పుడు వాళ్ళతోని ఇమిగ్రేషన్ చేస్తాం కాబట్టి వాళ్ళకు లిటిగేషన్ అంటే కలెక్షన్స్ మ్యాటర్స్ వస్తాయి, అగ్రిమెంట్స్ కావాలి ఫస్ట్, ఈ ఎంఎస్ఏ కానీ ఆఫర్ లెటర్, ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్. సో అవన్నీ చేయాలన్నా కానీ యూ హ్యావ్ టు బి లైసెన్స్డ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్, రైట్? సో అదొకటి. దాని తర్వాత ఈ కలెక్షన్స్ కూడా వెండర్ పేమెంట్ రావు, అవి కూడా హెల్ప్ చేస్తాం వాళ్ళకి. నెక్స్ట్ కంప్లైన్స్ ఇష్యూస్, డిఓఎల్ ఇష్యూస్ వచ్చినా కానీ, లేకపోతే if an employer sues an employee or employee wants to sue an employer, like all those things we handle it. Next, we also help them with mergers and acquisitions. For example, they want to sell a company or they want to buy a company. So avanni kuda chestam, mergers agani. So we provide all the services that are typically required for IT consulting. అదే విధంగా ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా pretty much అంటే మనకు ఆటోమేటిక్గా we are getting exposed to all the clientele base, right? Because once you get a client, employer, you get all these too. So automatically now we have access to all those people who need help with criminal law matters, family law matters, right? ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానీ ఇవన్నీ వస్తాయి. సో ఇంకొక అడ్వాంటేజ్ ఇక్కడ మాకు ఇక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు టిపికల్ అయిన క్రిమినల్ అఫెన్స్ ఉంటే దే గో టు క్రిమినల్ లాయర్, then they'll ask him to get a immigration lawyer. Typically if you go to immigration lawyer, they cannot practice criminal. So ikkada endante we practice both. So one stop solution laga. So they don't have to have two attorneys. But we cannot go and represent them in all the states, right? So typically ఇప్పుడు Virginia కొన్ని కేసులు అయిందంటే we do both. కొన్ని కేసులు కొన్ని స్టేట్స్ లో అయిందంటే we work with other criminal lawyers. So వాళ్ళు అక్కడ they will choose their own criminal lawyer or we can refer them somebody. Then they will be working with us on the immigration side. So after it's been working out good. So 15th state కూడా ఆల్రెడీ పైప్లైన్ లో ఉందా? So మీ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఏంటి విజయ్ గారు? Sure. I oversee the litigation, corporate, and real estate practices for Somireddy Law Group. So basically litigation, anything from employment litigation to commercial litigation, so companies who just conduct each other, collections matters, Santhosh too. And then real estate mostly like acquisitions, sales, commercial and residential. And then corporate contracts, formation of companies, startups. సో సంతోష్ గారు, సోమిరెడ్డి లా గ్రూప్ మీరు అన్నట్లు 8 years, ఈ 8 years లో 7 years లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గా మీరు ఇవాళ ల్యాండ్ అయ్యారు. అయితే మనం చూసుకుంటే నాట్ ఓన్లీ ఇమిగ్రేషన్, ఇంకా వేరే ఏ ఏరియాస్ లో మెయిన్ గా అంటే మా ప్రవాస భారతీయులకైనా అట్లీస్ట్ బాగా కనెక్ట్ అయ్యేవి, అంటే ఇప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఎలా అయితే మీరు క్రియేట్ చేయగలిగారు మీ ప్రోడక్ట్ ని, సో వేరే ఏ అదర్ ఏరియాస్ లో మీరు బాగా ఎక్స్పర్టైజ్ లో ఉన్నారు? సో ఇమిగ్రేషన్ అయితే right? So family, criminal, and we do lot of litigation. Vijay handles litigation, ఇప్పుడు employment litigation avani, ఈ employer use avani. Next, wills and trusts. Wills and trusts, we've been doing it for quite some time, but we've been doing it for selected clients. The reason being we did not have the bandwidth at that time. So now we have expanded our team. So in the next 1 or 2 months we'll start marketing the wills and trusts area of law, and we already have the team ready to go. Right?
And we recently had another attorney also. His name is Josh. Okay. He's from Virginia. He was born and brought up in Virginia. Okay. But he's working out of our Hyderabad office. Oh, okay. So he will be handling, he'll be supporting Vijay on the litigation corporate side, getting the work done in India. At the same time, he is in charge for wills and trusts. Okay. And also real estate closings in Virginia. Oh, okay. Yeah, so we do title like real estate closing. For example, somebody wants to buy a house or sell a house, or any commercial property. We do handle that. Right now, we are doing it only for Virginia. Okay. Vijay does the same thing, but not closing, but he does a contractual review in New Jersey. Okay. We do everything but title in New Jersey. Oh, okay. We work with companies. Yes, ఎక్కడ ఇమిగ్రేషన్ తో స్టార్ట్ అయ్యారు, ఎక్కడ రియల్ ఎస్టేట్ దగ్గర. And there is another attorney, Zibran. He handles only family and criminal law matters. Oh, okay. So he does family law and criminal law. So he used to be a former public prosecutor. So he does only those work on those cases. Okay. Sangeeta ani inkokattani untundi. Tanu she handles only immigration. Okay. So mostly she works on L1s, O1s, EB1s, national interest waiver cases. Avi chaala ekkayipoyinayi. Okay. So avannitiki they have a separate team for that one. Okay. So we have separate teams for every area of H1B separate team, GC separate team, family based case separate team, family law criminal ki very separate team. Okay. And Yaya is another attorney. Okay. He also works on litigation corporate matters. And సో ఎవరి టీమ్ ని వాళ్ళకి పెట్టేసాం అన్నమాట. సో మొత్తానికి అయితే ఒక పెద్ద ఫ్యామిలీ లా క్రియేట్ అయిపోయింది సోమిరెడ్డి లా గ్రూప్ అనేది. ఓకే. సో ఈ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సంతోష్ గారు, ఒక 2 డికేడ్స్ తర్వాత H1 మీద F1 మీద కొత్త చేంజెస్ రావడం జరిగింది. ఒక్కసారి ఆ కొత్త చేంజెస్ గురించి మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారు? ఓకే. సో F1 కి మేజర్ చేంజెస్ అంటే ప్రస్తుతానికి F1 విల్ స్టార్ట్ విత్ F1 బికాజ్ these changes would affect all the students who are coming to the US and also those who are currently present in the US. Okay. So, last major change happened in 2001 after the 9/11 attack. Okay, wherein the government came with this idea to track all the students. Right. So, appudaina em undendante any student who comes into the country would get a 994 under the validity of duration of status. So దాని ప్రకారం ఏంటి అంటే as long as they have a valid I-20 they can continue staying in the country. Right. Second thing ఏంటంటే they will not typically accrue 1 lakh for presence until their reinstatement is denied or something major happens. Right. ఇప్పుడు ఏంటంటే మొత్తం చేంజ్ అయిపోయింది regulations. అంటే ఇంకా చేంజ్ వస్తుంది but it not like right now they have proposed certain changes. They're in the federal register. We are in the comment period right now. But if these go into effect, it will have a huge impact on all the students. Okay. So కొన్ని చెప్తాను, but of course we have to wait for the final ruling. But as of now, ఒకటి ఏంటి అంటే they are getting rid of DYS, duration of status, right? Instead they will be issuing 994 until the validity of their period specified in the I-20 plus 1 month. Okay. ఇంతకుముందు 60 days గ్రేస్ పీరియడ్ ఉండే కదా, ఆ గ్రేస్ పీరియడ్ ని 1 month చేస్తుంది. 30 days Okay. ఇప్పుడు దీంతో ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఫస్ట్ టైం స్టూడెంట్ వచ్చినప్పుడు he will get the I-20 validity under the for the duration of his course, which is 2 years typically. Right. అప్పుడు ఏమైతుంది, I-94 he will get it for 2 years and 1 month. Okay. తర్వాత OPT వస్తుంది, ఇనిషియల్ OPT, మళ్ళీ 1 year extend అవుతుంది I-20. At that time he has to do 2 things. One is he has to apply for extension of status, also apply for OPT. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ అనేది ఒక కొత్త ఎక్స్ట్రా వర్డ్. ఓకే. అదే అయిపోతుందా, మళ్ళా సెకండ్ టైం మళ్ళా సిస్టమ్ OPT వస్తుంది, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేయాలి. బికాజ్ నౌ దే గెటింగ్ ఎ న్యూ I-20. ఓకే. Right. That will be an extra burden on the students. Okay. Next ఏంటి అంటే every time they are requesting for this extension there will be mandatory biometrics request. ప్రతి ఒక్కరు ఇన్ పర్సన్ వెళ్ళి బయోమెట్రిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చాలా మంది పిల్లలు లైక్ DUI కానీ లేకపోతే షాప్లిఫ్టింగ్ కానీ ఫెలనీ అయినప్పుడు then there is a good chance that their extension of status could be denied. ఓకే. రైట్. ఇంతకుముందు ఎట్లుండేది, లోపలికి వచ్చేస్తే జరిపోయేది. అవును as long as మనకు వ్యాలిడ్ స్టేటస్ కూడా జరిపోయేది. సో now that is one problem. Second problem is, అంటే ఇప్పుడు సంతోష్ గారు చిన్న క్వశ్చన్,
యూనివర్సిటీ మారాలన్నా ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ అప్లై చేయాలి. ఒకవేళ మనం ఏదైనా కోర్స్ లో ఫెయిల్ అయ్యి మన పీరియడ్ ఆఫ్ స్టడీ అనేది ఎక్స్టెండ్ చేసుకున్న ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేయాలి. చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ థింగ్, ఈ రెగ్యులేషన్స్ ప్రకారం ఒకసారి మాస్టర్స్ క్యాండిడేట్ వీసా ఒక యూనివర్సిటీ పైన వీసాకి వెళ్ళాడు అనుకోండి, he has to do that course completely. ఓకే, ఇంకా కొందరులాగా వచ్చేసేసి నేను చేంజ్ అవుతానంటే అది చేంజ్ అవ్వడానికి అలో చేస్తాను. ఓకే, సో ఒక యూనివర్సిటీకి వచ్చి ఇంకో యూనివర్సిటీకి మారడాలు, ఇంకొకటి ఓకే, రైట్. సో ఇంతకు ముందు ఏమైపోయేది, they used to come to they used to get visa based on some good university, అవును, come here then move to some university that allows them to work. yes, అవును అవును, రైట్. సో ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది పోతుంది. ఓకే ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మాస్టర్స్ పరంగా కూడా they have to wait for 1 full year before they change the course ఓకే or the university. ఓకే, అదొకటి. ఓకే, ఈ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు H1 పిక్ కాదు, ఒకసారి పిక్ కాకపోతే ఏం చేస్తారు, టిపికల్ అవి ఏది చేద్దామన్నా ఇంకో కాలేజ్ లో జాయిన్ అవుతారు. సో టిపికల్ ఇప్పుడు ఏంది, అందరూ మళ్ళీ మాస్టర్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవుతారు, ఇంకో సెకండ్ మాస్టర్స్, దాట్ విల్ నాట్ బి అలౌడ్. Okay. So ఏంటంటే now the government is saying that hey, you did masters once, you cannot be studying in the same level. You can do PhD, okay, but not the masters. Okay. So PhD program అనేది అంత ఈజీ కాదు. అవును. Right? So that will be another challenge. Right? Especially చాలా మంది H1 పిక్ గాను చాలా మంది ఉన్నారు. అవును. Right? Yeah. So ఆ రకంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. Okay. నెక్స్ట్ ఈ H1Bs కూడా there are a lot of students already in the US who are not on H1B, like who are still be applying for the H1B cap. Right? ఉన్న 85,000 లో they are like so many లక్షల మంది వస్తున్నారు, కానీ క్యాప్ మాత్రం 85,000 ఉంది. So they are currently stuck with that. అవును. Okay. With that said, yes, you get a very good quality of education here. So people should definitely consider coming to the US. Okay, it's not like they should be scared of this, but have a realistic expectations. Okay, apple చేసుకొని అంటే of course చాలా మంది అట్లనే చేస్తారు, but don't like if it doesn't work out then you should be willing to take it. Okay. సో ఈ ప్రాసెస్ లో సంతోష్ గారు సుమారు 2001 నుండి 2010 వరకు ఈ 10 ఏళ్ళే చూసుకున్నట్లయితే, ఈ 10 ఏళ్లలో కూడా ఇంకా ప్రెసెంట్ మా దగ్గర ఉన్న స్టాట్స్ ప్రకారం ఆ 10 years పీరియడ్ వాళ్ళు కూడా ఒక 2,000 మంది పైగా స్టిల్ వాళ్ళ F1 స్టేటస్ లోనే కంటిన్యూ అవుతున్నారు. 4,000. స్టాటిస్టిక్ ప్రకారం వాళ్ళ గవర్నమెంట్ ఇష్యూ చేసిన డేటా ప్రకారం there are 4,000 people, 4,000 students in the US who entered before 2010 and been extending their F1. Okay, అంటే వాళ్ళు ఏదో ఒక PhD ప్రోగ్రామ్ లేకపోతే day1 CPTO, third masters, fourth masters ఏదో. In fact, there is one person who has done 19 masters it seems. 19 masters. Okay. So even if you say it looks like it goes against the intent, although it's not like doing second masters is not like breaking the rule, but it goes against the intent of the rule. Right? F1 ఇచ్చేది వచ్చి ప్రాబ్లం చదువుకోవడానికి, not for them to just use it as a way to continue staying in the country and then work. Right? So అందుకని now they're coming up with all these new regulations. Okay. Yeah. So H1 లో ఉండే చేంజెస్, H1 లో ఫస్ట్ మేజర్ చేంజ్ ఎక్కడ అంటే స్టాంపింగ్. Right? So ఇంతకు ముందు H1B holders could go to a third country like Canada or Mexico to get visa stamping. Right? That will no longer be allowed. Okay. ఇంకొకటి ఏంటంటే ఈ H1B క్యాప్ సెలెక్షన్ కూడా ఇంతకుముందు ర్యాండమ్ సెలెక్షన్ ఉండేది, అంటే ఎవ్రీబడి వాజ్ ఈక్వల్లీ ట్రీటెడ్. బట్ నౌ స్టార్టింగ్ నెక్స్ట్ ఇయర్ ఇఫ్ దీస్ రెగ్యులేషన్స్ గోయింగ్ టు ఎఫెక్ట్, ద ఛాన్సెస్ ఆఫ్ పీపుల్ who go with level 4 wage have a better chance of getting their means at lottery. So ఈ వేజ్ లెవెల్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. Okay. Yeah. And you know that it's not possible for somebody to pay level 4 wage for a junior level person. Right? That will be another challenge. అయితే సంతోష్ గారు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ ఉన్నారు, ఈ పర్సన్ ఏ ఇండియాలో అతను బ్యాచులర్స్ సమ్ హిజ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియాలో ఏదో ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక 3-4 years పనిచేసి ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. పర్సన్ బి ఉన్నారు. పర్సన్ బి జస్ట్ గ్రాడ్ అయిన వెంటనే GRE, IELTS ఏ ఎగ్జామ్స్ అయితే రాయాలో ఆ ఎగ్జామ్స్ అన్ని రాసేసి ఇక్కడ ఒక స్కూల్లో చదివాడు. సో పర్సన్ బికి ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండడం వల్ల డెఫినెట్లీ హీ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ విత్ గుడ్ ప్యాకేజ్. పర్సన్ బి చేసినది ఏంటంటే
సూన్ ఆఫ్టర్ హీ గెట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఇండియా, ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసి ఇక్కడ జాబ్ అప్లై చేయడం. ఇప్పుడు పర్సన్ బి నేను త్వరగా రావడం లేదా నేను త్వరగా ఫాస్ట్ గా చదువుకొని నేను ఇక్కడ మళ్ళీ మాస్టర్స్ చేయడం వల్ల నాకు ఇప్పుడు అది నాకు నెగిటివ్ అవుతుంది అనేది ఉంది కదా, అది ఎలా మరి? సో ఇక్కడ రెండు ఉన్నాయి. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కోర్స్ యూస్ టు అండ్ ద కాలేజ్ ఆల్సో. ఓకే ఓకే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద టెక్నాలజీ, ఓకే, వాళ్ళ మాస్టర్స్ లో వేసేది ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వర్క్ దట్ అంటే వాళ్ళు ఇచ్చే జాబ్ కి సంబంధించింది అనుకోండి, దెన్ దే విల్ గెట్ మోర్ ప్రిఫరెన్స్. ఓకే ఓకే రైట్, బికాస్ అకాడమియాలో యూ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఎందుకంటే ఇట్స్ రిగరస్ ట్రైనింగ్. అవును అవును రైట్. కాకపోతే నీకు వర్క్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ ఉందనుకోండి, ఓకే, somebody worked on AI for 1 year in India compared to somebody who did a master's in AI, or prefer person who has a master's. Right. So it all depends upon what you're looking for. Okay. కాకపోతే ఏంటి అంటే మాస్టర్స్ చేసిన వాళ్ళకి నా వాళ్ళకి అప్పులు ఉంటాయి అంటే టిపికల్. రైట్. అవన్నీ దే హ్యావ్ టు కమ్ ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే యా. సో ఇది పక్కన పెట్టేస్తే మనం ప్రస్తుతం బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇక దేర్ నో మోర్ బర్త్ రైట్ సిటిజన్షిప్, సో ప్రతి ఒక్కళ్ళు త్వరగా పిల్లల్ని కానండి అని కూడా ఇండియా నుండి ప్రెషర్ కూడా చాలా మందికి వచ్చింది. సో ప్రెసెంట్ అసలు ఆ బిల్ ఎక్కడ ఏ స్టేజ్ లో ఉంది, అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ పాస్ అవుతుందా అవ్వదా, ఇప్పుడు ప్రస్తుతం పుడుతున్న పిల్లలకి సిటిజన్షిప్ వస్తుందా? Birthright citizenship అనేది it's in the constitution itself. Right. The constitution clearly states that the person who is born on the US soil, okay, and is subject to the rules and regulations of the country, okay, are eligible to get US citizenship automatically. Okay. కానీ చాలా కంట్రీస్ లో that's not the case. Like Saudi Arabia కానీ many countries లో just because a person is born there, they will not get citizenship. సో ఈ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే ఓకే అన్లెస్ either of the parents, right, is a US citizen or green card holder, right, the kids will not be eligible for citizenship automatically. Okay. Right. Kani that is pretty much against the against the rules in the constitution. Right. So ప్రస్తుతానికి ఐ నో దేర్ లాట్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ రిగార్డింగ్ దిస్ వన్. కాకపోతే అవన్నీ ఆ కేసెస్ అన్ని ప్రొసీజరల్ థింగే చూస్తున్నాయి. నన్ ఆఫ్ ద కోర్ట్స్ హావ్ డిస్కస్ దిస్ విత్ సబ్స్టెన్స్, అంటే ఆ రూలింగ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాంట్లో పోలేదు. దేర్ ఓన్లీ ఫైటింగ్ ఆన్ ది ప్రొసీజరల్ ఆస్పెక్ట్. ఓకే, సో ప్రస్తుతానికి ఏంది అన్ని ఇంగ్లీష్ నోట్ పెట్టి ఉన్నాయి. ఓకే, సో రైట్ నౌ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ ది US, doesn't matter whether they're born to legal immigrants or undocumented immigrants, they become US citizens. Okay. Yeah. Kaapothe my advice is to, as soon as a child is born, go apply for a US passport immediately. Okay. Adi matram kachithanga cheyali. Adi compulsory cheyandi first. Okay. Don't wait. Okay. As soon as they're born, apply for a US passport. ఓకే. మీ ఉద్దేశం ప్రకారం మీకున్న ఈ US లో ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం అసలు సుప్రీం కోర్టు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే ప్రాసెస్ ని కొట్టేస్తుందా, కంటిన్యూ చేస్తుందా, ఎలా ఉండబోతుంది? నాకు నా నమ్మకం ప్రకారము ఐఎమ్ pretty sure that it will rule against the administration. Okay. Birth citizenship తీసేయారు. Administration ఏం చేస్తుందంటే they are saying that people who come here undocumentedly or who are here for a temporary period, first ఏం చేశారంటే they say like they are not subject to the rules and regulations of the country. Country and basis. So they were using that one to say that they don't qualify for citizenship automatically. Okay. That is not the case, right? Even if a person comes here undocumentedly or if they are on H1B, they are still subject to the laws of the country, right? Education, they are still subject to the laws. That's why they fail. ఇప్పుడు ఏమంటున్నారు, నెక్స్ట్ ఏమంటున్నారు అంటే ఓకే దట్ వాస్ ఏదైతే ఉందో సెక్షన్ దట్ వాస్ మోర్ అప్లికబుల్ స్లేవ్స్ కోసం అని పెట్టారు అని చెప్పేసి. Okay. That is not true. Okay. Right? No. It has been like slaves was making it applies to everybody, but slaves were also included as part of it. Okay. Right. So now Udesha Prakaramu Supreme Court will rule in favor of the immigrants and against the administration.
ఓకే సో దిస్ షుడ్ నాట్ చేంజ్. ఇదంతా పొలిటికల్ స్టాఫ్. ఓకే 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 సో భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే ఇంకొకటి, విల్ బి ద లూజర్ హియర్? అవును ఆల్రెడీ అంటే దే నీడ్ మోర్ పీపుల్, అవును. మోర్ సిటిజన్స్, అవును 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 ట్రూ రైట్? ఇట్స్ నాట్ ఓన్లీ యుఎస్, లైక్ మొత్తం వరల్డ్ వైడ్ లో అవును బర్త్ రేట్ అనేది తగ్గుతుంది, అవును రైట్? దే నీడ్ మోర్ పీపుల్. అవును ఓకే, సో ఇక్కడ పుట్టిన వాళ్ళకి చాలా మంది నాట్ ఈవెన్ సీన్ ఎనీ అదర్ కంట్రీ, అవును ట్రూ అవును రైట్? అవును. వేరే కంట్రీస్ లో వీళ్ళు ఏమంటే ఆర్గ్యూ చేస్తారంటే వేరే కంట్రీస్ కూడా దే డోంట్ యాక్చువల్లీ గివ్ ఇట్, రైట్? కాకపోతే అక్కడ ఏంటి అంటే పేరెంట్స్ కూడా సంపేట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. యు ఆర్ సేయింగ్ దట్ ఇనిషియల్లీ ఇప్పుడు పేరెంట్ ఉన్నారు, పేరెంట్ దే కమ్ ఆన్ H1B, రైట్? బర్త్ ఇచ్చినాక దెన్ సేయింగ్ దట్ ఓకే పర్సన్ ఇస్ నాట్ ఎ సిటిజన్, ఓన్ చైల్డ్. వాట్ హ్యాపన్స్ ఇఫ్ ద పేరెంట్ బికమ్స్ ఎ గ్రీన్ కార్డ్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్? అవును అవును Okay, అవును but before they are able to sponsor the child, the parent doesn't, like, if they pass away, అవును ట్రూ then what is the situation of the child? It doesn't work that way, అవును 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 కరెక్టే కదా. అవును right? వేరే కంట్రీస్ లో they don't give green cards. ఇప్పుడు ఏ కంట్రీ అయితే ఈ బర్త్ అంత ఈజీ గ్రీన్ కార్డ్స్ ఇవ్వవు, వాళ్ళ సిటిజన్స్ కూడా అలో చేయరు, చేయరు. అవును రైట్? సో ఇక్కడ వీళ్ళు అలో చేస్తారు. సో ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ గోనా వర్క్ టెక్నికల్లీ ఆల్సో. యా ఓకే ఓకే సో సంతోష్ గారు, మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఎన్ఆర్ఐలకు సంబంధించిన కన్ఫెషన్స్ కానీ లేదా ఎన్ఆర్ఐలకు సంబంధించిన ఈ మ్యారేజ్ స్టేటస్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఒక స్టడీ కూడా చూశాను నేను. ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి డివోర్స్ అవుతుంది రీసెంట్ గా ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్. అయితే ఈ డివోర్స్ కు సంబంధించి అసలు ఒక పేరెంట్ ఇక్కడ ఒక అబ్బాయి H1 మీద ఉన్నాడు అని వాళ్ళ అమ్మాయిని ఇండియా నుండి డిపెండెంట్ గా H4 మీదో H4EAD మీదో లేకపోతే F1 లో ఉన్న వాళ్ళు F2 మీదో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లో వాళ్ళు ఇలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక రీజన్ తో డివోర్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కన్ఫ్యూషన్స్ లో అందరూ చూస్తున్నారు. అయితే అసలు ఇప్పుడు ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది? ఈ ఇమిగ్రేషన్ ఇప్పుడున్న ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాల్లో ఇలా డిపెండెన్స్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాలో పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇక్కడికి వచ్చాక డివోర్స్ ఏంటి, ఇదంతా పాసిబుల్ ఏనా? సో డివోర్స్ వచ్చేసరికి there are two things that we have to consider. ఇక్కడ యుఎస్ లో ఎనీబడి కెన్ అప్లై ఫర్ డివోర్స్ ఫర్ ఎనీ రీజన్. ఇట్స్ a free country. ఓకే ఓకే Right? So the government is not going to force you to live together with your spouse against your will, right? Unlike India lo other party doesn't agree, then they keep on extending. Ikkada so thing ఏంటంటే there are two things that will be considered. ఒకవేళ if one of the spouses files a divorce, okay here when they are in the US, is it valid in India? అవును. సో ఇక్కడ యూఎస్ లో వ్యాలిడ్, డివోర్స్ వచ్చినాక వ్యాలిడ్ ఉంటుంది, ఓకే బట్ ఇట్ మే నాట్ నెసెసరీ వ్యాలిడ్ ఇన్ ఇండియా. ఓకే సో ఇఫ్ ఇండియాలో వ్యాలిడ్ కాలేదనుకోండి, Okay. ఇన్ కేస్ ఇఫ్ దట్ స్పౌస్ గెట్స్ మ్యారీడ్ టు సంబడి ఎల్స్ and travels to India, the other party can file a bigamy case against them. There are a lot of bigamy cases that are going on right now. ఓకే ఓకే Okay, bigamy అంటే marrying another person while they are still married. ఓకే ఓకే So ఒకవేళ ఈ డివోర్స్ వ్యాలిడ్ కాలేదనుకోండి, okay, then they can file a case for bigamy. ఓకే ఓకే So in divorce valid కావాలంటే for a divorce granted in the US court to be valid in India, there are certain requirements. ఓకే ఓకే ఒకటి ఏంటంటే the court should have jurisdiction, which most of the times they have, ఓకే right? Second thing, it should be granted on a basis that is typically allowed by the Hindu Marriage Act. ఓకే Okay, so married, separated, and incompatible differences, they've been separated for a certain period of time. Even Hindu Marriage Act does allow ఓకే them to do for divorce. ఓకే Third main requirement ఏంటంటే both the parties should have contested, ఓకే right? ఓకే So ఒకవేళ హస్బెండ్ ఫైల్ చేస్తుంది అనుకోండి, వైఫ్ should have contested in some way or the other. ఓకే వైఫ్ కంటెస్ట్ చేయలేదు అనుకోండి, హస్బెండ్ will get the divorce, ఓకే ఓకే right? ఓకే But that divorce will be valid only against him. ఓకే Okay, ఓకే so ఒకవేళ తను అబ్బాయి పెళ్లి చేసుకుని అనుకోండి, పెళ్లి చేసుకుని ఇండియాకి వెళ్తే వైఫ్ కెన్ ఫైల్ a bigamy case. ఓకే ఓకే But if wife gets married, he cannot file a bigamy case because he already filed the case here. ఓకే 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 మీకు అర్థమైందా? అవును అవును యా రైట్. సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇట్ ఈస్ వర్క్ ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ టు ఇట్, ఓకే ఓకే బట్ వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ చూసింగ్ దట్ వన్. ఇప్పుడు ఓసారి చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, అవును అవును ఓకే, అసెట్స్ ఉంటాయి, అవును అవును సో అవన్నీ
సిచ్యువేషన్ అంతే చూసుకొని వి నెగోషియేట్ ఆన్ దట్ వన్. ఓకే ఓకే ఓకే, ఇంకొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వాంట్ గెట్ డైవర్స్డ్, దే ఆర్ విల్లింగ్ టు గెట్ డివోర్స్డ్, బట్ ఇండియాలో చేయాలంటే వాళ్ళిద్దరు ఇండియాకి వెళ్ళాలి, దే హావ్ టు గో టు అదర్ డ్రామా. సో ఇక్కడ ఏంటి అంటే we just have a mutual agreement between both the parties and uncontested divorce చేస్తారు. ఓకే అదొక ఆప్షన్. అండ్ వీసా అయితే పోతుంది, డిపెండెంట్ వీసా పోతుంది. సో what they typically have to do is they have to apply for a change of status to some other visa. Typically they apply for F1 or like for the B2 ఓకే ఓకే or H1. ఓకే ఓకే యా. సో ఈ డివోర్స్ ఏదైతే జరుగుతున్నాయో చూసుకుంటే మనం ఈ స్టడీ కానీ కన్ఫెషన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటుంటే డివోర్స్లతో పాటు డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయింది. సో దాని గురించి మీరు ఏమంటారు? డొమెస్టిక్ వైలెన్స్ యూజువల్లీ అయినప్పుడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సేఫ్ ప్లేస్ కి పోవాలి. ఓకే ఓకే సేఫ్ ప్లేస్ కి పోయినాక పోలీస్ కంప్లైంట్ చేస్తే మీకు కపుల్ ఆఫ్ థింగ్స్, ప్రొటెక్షన్ వస్తుంది, రిస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకోవచ్చు కోర్టు నుంచి, టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఆర్ పర్మనెంట్ రిస్ట్రైనింగ్ ఆర్డర్. సో ఆ వైలెంట్ యాక్ట్ మళ్ళీ కాకుండా సో పోలీస్ కెన్ అరెస్ట్ ఇమీడియట్లీ. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఇమిగ్రేషన్ కూడా మీకు హెల్ప్ వస్తుంది ఏమైనా స్టాటస్ చేంజ్ చేయడానికి. సో అందుకనే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సేఫ్టీ, తర్వాత పోలీస్. ఓకే ఓకే ఓకే. సో విజయ్ గారు, ప్రస్తుతం ఇక్కడ నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు మెయిన్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? సో నాన్ ఇమిగ్రెంట్ వీసా ఉన్నప్పుడు స్టాటస్ ఈ మధ్యలో ఎవరికి తెలియదు ఏమైతుందో. అవును అవును. సో అది ప్రొటెక్షన్ చేసుకోవడానికి కొన్నప్పుడు అమ్మచ్చు, అవును, కంట్రీ పోయినాక కూడా అమ్మచ్చు. అవును. బట్ కొనేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, సడన్ గా వీసా స్టాటస్ చేంజ్ అవుతుంది. సో ఆ ప్రొటెక్షన్స్ కోసం కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఆ కాంట్రాక్ట్ నెగోషియేషన్ లో పెట్టచ్చు లాంగ్వేజ్, కండిషన్ అపాన్ వీసా స్టాటస్ ఉండేటట్టు. కండిషన్ లేకుంటే సడన్ గా హాఫ్ అవుతుంది, బికాజ్ యూజువల్లీ 30 to 45 days పడుతుంది, ఎస్పెషల్లీ మార్కెట్స్ అనుకుంటున్నాడు. 30 to 45 days లో సడన్ గా స్టాటస్ పోతే విల్ స్టిల్ బి బౌండ్, డిపాజిట్ పోతుంది అండ్ సెల్లర్ కెన్ ఆల్సో సూ. అది ప్రివెంట్ చేసుకోవడానికి కండిషనల్ లాంగ్వేజ్ పెట్టచ్చు. సో స్టాటస్ ఎంటైర్ టైం ఉండాలి, ఉంటేనే ప్రొసీడ్ చేయొచ్చు. స్టాటస్ లేదు అంటే క్యాన్సిల్ చేసేటట్టు, లేకుండా అట్లాంటి లాంగ్వేజ్ క్రాఫ్ట్ చేయొచ్చు. యూజువల్లీ అటర్నీ జనరల్ ఒకసారి మాట్లాడితే మీకు అసిస్టెన్స్. సో చూస్తున్నారు కదా, ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ మెయిన్ స్టెప్స్ కన్సిడర్ చేయకపోతే, ఇప్పుడు అలాంటి కేసెస్ ఏమన్నా మీరు అంటే కమ్ అక్రాస్ అయ్యారు? చాలా వరకు అయినా. సో యూజువల్లీ మేము లాంగ్వేజ్ పెడతామంటే H1 మీద ఉందంటే సో లాంగ్ as H1 is valid or a valid visa is present at the time of closing can take place. Okay. లేకుంటే 2-3 times clients kind సడన్ గా రివోక్ అండ్ ఆర్ కంపెనీ లే ఆఫ్ చేసిండు చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవుట్ స్టాటస్ అయితే లెండర్ లోన్ ఇయ్యరు, లోన్ ఇవ్వకుంటే పైసలు ఉండవు కొనడానికి, డిపాజిట్ 100,000 whatever ఏం పెట్టిందో అది పోతుంది. ఓకే ఓకే. సో ఏదైతే మనం ఫస్ట్ చేసే డిపాజిట్ ని మనం జాగ్రత్తగా సెక్యూర్ చేసుకోవాలనుకుంటే ఈ స్టెప్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఓకే. అండ్ రీసెంట్ గా విల్స్, ట్రస్ట్ అని కొత్తగా ఖచ్చితంగా విల్స్ చేయించుకోవాలని ఈ మధ్య ఎక్కువ ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి కదండి, దాని గురించి మీరు ఏమంటారు? సో విల్స్ అందరికి ఇంపార్టెంట్, జస్ట్ ఎల్డర్లీ అని కాదు, యంగ్ అని కాదు, అందరికి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వీసా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎన్ని రోజులు ఉంటున్నాం, లేదా మన గ్రీన్ కార్డ్ ఉందా, సిటిజన్షిప్ ఉందా అనే దాంతో సంబంధం లేకుండా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే విల్స్ ఏం చేస్తుంది అంటే మీరు సడన్ గా డిసీజ్డ్ అయింది అనుకోండి, మీ అసెట్స్, మీ లయబిలిటీస్ అవిటి ఏం చేయాలి, విల్స్ విల్ స్పెల్ ఇట్ అవుట్. సో సడన్ గా నాకు ఏమైనా అయింది అనుకోండి, సో నేను చెప్తా నా వైఫ్ కి పోవాలి ఇంత, నా చిల్డ్రన్ కి ఇది పోవాలి, హౌస్ ఇట్లా పోవాలి, ఇది పే ఆఫ్ చేయండి, నేను ఏది చెప్తే అది స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ అవుతుంది నా విషెస్ అని. విల్ లేకుంటే అందరికి భయం ఉంటుంది, విల్ లేకుంటే ఏమైతుంది, నా పైసలు నీ గవర్నమెంట్ తీసుకుంటుందా, అట్లానే ఆటోమేటిక్ గా. సో యూజువల్లీ మోస్ట్ జ్యూరిస్డిక్షన్స్ ఏమైతుంది అంటే అసెట్స్ అన్ని ఫస్ట్ లయబిలిటీస్ ని చూస్తారు, లయబిలిటీస్ అన్ని పే ఆఫ్ అయినాక మిగతా అసెట్స్ నెక్స్ట్ ఇన్ లైన్ పోతుంది. యూజువల్ నెక్స్ట్ ఇన్ లైన్ స్పౌస్ ఆర్ చిల్డ్రన్, స్పౌస్ చిల్డ్రన్ లేకుంటే దెన్ పేరెంట్స్ లేకుంటే సిబ్లింగ్స్ లేకుంటే నెక్స్ట్ ఇన్ కిన్, అండ్ దాని తర్వాత ఓవర్ కనిపించకుంటే దెన్ గవర్నమెంట్ విల్ హోల్డ్ ఇట్, put notice out. Unclaimed property, if some family member comes and claims, then yes, after years then the government will seize it. So automatically immediately ga potanga. But problem will lekunte emaitadante ee time and effort poyi probate courts, judges mundaru poyi proof validation, lot of expenses, time and effort padutadi. And
ఈ ప్రాసెస్ లో అసలు హోప్ కూడా చాలా మంది తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ టఫ్ సినారియో కదా, అవును. తెలిసిన వాళ్ళు సడన్ గా పోయినరు, పోయినప్పుడు ఇవన్నీ హెడేక్స్ ఉండకుండా విల్ ఉంటే సింపుల్ ఏం చేస్తారంటే ఆ విల్ ని తీసుకుపోయి ప్రోబేట్ కోర్ట్ కి చూపిస్తే as long as it's a valid will, the court will enter an order, executor and choose చేస్తారు who is going to make your decisions. మీ చెప్పిన ఆర్డర్ ఆ ఎగ్జెక్యూటివ్ కి అథారిటీ ఇస్తుంది కోర్ట్, saying this person can change the bank accounts, pay money, do whatever. అవన్నీ అథారిటీ ఉంటుంది. సో ఈ ప్రాపర్ విల్ ఉండడం వల్ల స్మూత్ ట్రాన్సిషన్ అయితే ఉంటుంది, ఓనర్షిప్ ట్రాన్సిషన్ అయితే ఉంటుంది. గ్రీఫ్ ఉన్నప్పుడు ఇవన్నీ డీల్ అవసరం లేదు. సో ఇప్పుడు ఈ సర్వీస్ కూడా మీరు లా గ్రూప్ లో చేస్తున్నారు. ఓకే, నైస్ నైస్. సో సంతోష్ గారు, రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే H1B వీసా మీద ఉన్నారో ఇండియా వెళ్ళి ఇండియాలో వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, వ్యాలిడ్ రీజన్ ఉండి కూడా 60 days కంటే పీరియడ్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు తీసుకున్న హాలిడే కానివ్వండి, లేదా ఇక్కడ నుండి ఇండియాలో వర్క్ చేస్తున్నా కూడా 60 days కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వీసాలు రివోక్ అయ్యాయి. సో అసలు ఏంటి రీజన్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ 60 days అనేది తప్పదు. దెర్ ఇస్ నో 60 days అని కాదు, 30 days. సో టిపికల్లీ ఏంటి అంటే వాడికి ఆ జాబ్ ఉందా లేదా. ఓకే, ఇఫ్ ఏ పర్సన్ టిపికల్లీ వెకేషన్ అనేది 3 weeks కోసం పోతారు, 1 month కోసం పోతారు. ఓకే, బట్ somebody would not travel out, would not stay outside the US for 2 months. Right? Typically happens when they don't have a job. Right? So ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువ రోజులు ఇండియాలో ఉండి వచ్చిన వాళ్ళకి they try to grill them. Okay, ఫస్ట్ అదే జాబ్ వర్క్ చేస్తున్నారు. Right? వర్క్ చేస్తుంటే how are they able to do it from India? Okay, client take permission only if they have an emergency situation due to which they are in India, even if it's for 60 days also, that's fine. అది లేకుండా నీకు వర్క్ చేయకుండా అవుతానే ఉన్నావు అనుకోండి, then they'll say that you don't have a project, you don't have work available, so there is no longer exists a bona fide job offer for you అని చెప్పి వాళ్ళ ఎంట్రీ డినై చేస్తారు. Okay, so it's not just about the 60-day period, it could be even for 45 days period also. Doesn't matter about the period. కాకపోతే typically 3 weeks to 1 month అన్నప్పుడు it's reasonable to expect that the person is on vacation. సో 2 days బ్యాక్ ఒక కొత్త న్యూస్ వచ్చింది. ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్క ప్రవాస భారతీయులందరూ ఏంటి H1B లో ఉంటే ఎక్స్టెన్షన్ కి హోమ్ కంట్రీకే వెళ్ళాలా, ఇంతకు ముందు మనం సరదాగా మెక్సికోనో కెనడానో వెళ్ళాము, ఇప్పుడు అవన్నీ కుదరవా అనేది బాగా చర్చ నడుస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B ఎక్స్టెన్షన్ ఇక్కడే చేసుకోవచ్చు. బికాస్ all they need is a valid I-94 to stay in the country. Visa is needed only if they are traveling outside the country. Right? So ఇక్కడ ఉన్న వాళ్ళు రెగ్యులర్ H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు, అదే ప్రాబ్లం లేదు. బట్ ఇఫ్ దే హ్యావ్ టు గో ఫర్ స్టాంపింగ్, ఓకే, అప్పుడు ఏంది వేరే ఆప్షన్స్ ఏముండే, కెనడానో మెక్సికో వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు దట్స్ నో లాంగర్ ది ఆప్షన్. ఓకే, సో they don't have too many options. If they have to travel outside the country, then they have to go for stamping in India, or if they are residents of any other states, any other countries, right? Then they can attend visas there also. So indulo inka no more changes as of now. Yeah. So ఎవరైనా సరే మీ వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, స్టాంపింగ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా హోమ్ కంట్రీకి వెళ్ళి హోమ్ కంట్రీలో స్టాంపింగ్ చేసుకోవాలి. సో ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఇంకోటి ఏంటి అంటే, ఇంతకుముందు ఆటోమేటిక్ వీసా రివాలిడేషన్ ఐడియా ఉందా మీకు? సో ఏంటి అంటే, as long as a person has a valid I-94, even if they don't have a visa, they can travel for 30-day period to countries like Canada or Mexico. As long as they are not attending visa stamping and they are not traveling to some other country from there, they don't have to have a visa to enter back into the US. మొన్నటి వరకు ఎట్లా ఉండేదంటే షెల్ అంటే they were allowed, మామూలుగా they had the right to pretty much, not right అంటే they had a very good chance of entering back into the country without a visa. But ఇప్పుడు the government, like the officer, will have more leverage in denying their entry. So you have to be careful in using the automatic visa revalidation also going forward. Okay. So I recommend that they get a visa stamping instead of depending upon automatic visa revalidation, even if they're traveling to adjacent countries like Canada or Mexico. So Vijay garu, present మనం చూసుకుంటే లాస్ట్ 3-4 months బ్యాక్
లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్స్ లో కానీ ఏదో ఒక ఫెలోలిన్ లో కానీ ఏదో ఒక ఇష్యూలో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారో వాళ్ళందరినీ డిపోర్ట్ చేశారని, లేకపోతే వాళ్ళందరికీ డిపోర్టేషన్ నోటీసెస్ వచ్చాయని మనం విన్నాం. అయితే అసలు ప్రస్తుతం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ, షాప్ లిఫ్టింగ్స్ కానీ, ఫెలనీస్ కానీ వీటన్నిటికీ ప్రజెంట్ ఏం జరుగుతుంది, దాని గురించి అసలు వాట్ ఆర్ ఆల్ ద బెస్ట్ గైడెన్స్ మీరు ఏమి ఇవ్వగలుగుతారు? ఫస్ట్ థింగ్, దేనికైనా అరెస్ట్ అయిందనుకోండి, వెదర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆర్ షాప్ లిఫ్టింగ్ ఆర్ ఎనీ అదర్ క్రైమ్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నోరు మూయండి, ఏం చెప్పకండి. అటర్నీని కాల్ చేయండి. Ask for an attorney. You have a right to an attorney, and the attorney will help you, guide you through the criminal procedure. But because immigration status undi ganuka, immigrants ni immigration attorney reach out. Because just criminal attorney cannot give you legal advice on immigration. So immigration status ni figure out cheskodaniki immigration attorney and criminal attorney together kalsi cheyali. And dan batti the criminal attorney can advise ఏది ప్లీడ్ చేయాలి, ఏది ప్లీడ్ చేయాలి. రీసెంట్ గా అందరికీ ఒక కొత్త సబ్జెక్ట్ ఏంటంటే, మేము కూడా చాలా లా నేర్చుకుంటాం, మేమంటే మేమే కాదు అసలు ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడు, నోటీస్ టు అపియర్ అని కొత్తగా వస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నోటీస్ టు అపియర్ కూడా ఒక జాబ్ నుండి ఒక జాబ్ లో లే ఆఫ్ అయిన తర్వాత లేదా ఒక జాబ్ నుండి మారేటప్పుడు కానీ ఈ 60-day ట్రాన్సిషన్ పీరియడ్ లో కూడా 60 days పూర్తి అవ్వకుండా కూడా నోటీస్ టు అపియర్ నోటీసులు వస్తున్నాయి. వన్స్ ఈ నోటీస్ వచ్చింది అంటే నన్ను డిపోర్ట్ చేసేస్తారేమో, లేదా నేను డిపోర్ట్ అయిపోతున్నాను అనే టెన్షన్ కూడా చాలా మంది ప్రవాస భారతీయుల్లో ఉంది. దానికి మీరు ఏమంటారు? అసలు ఎందుకు వస్తున్నాయి ఈ నోటీస్ టు అపియర్ కొత్తగా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నోటీస్ టు అపియర్ కొత్తది కాదు, ఇట్స్ బీన్ దేర్ ఫర్ లాంగ్ టైం. చాలా విషయాల్లో వస్తాయి. ఓకే, టిపికల్లీ మీ I-94 అయిపోయినాకనే కానీ యూ కంటిన్యూ స్టేయింగ్ ఇన్ ఆల్ దట్ స్టఫ్, ఆర్ ద పర్సన్ ఈస్ చార్జ్డ్ విత్ ఎ క్రైమ్, అవన్నీ వచ్చినప్పుడు నోటీస్ టు అపియర్ వస్తాయి. ఓకే, సో నోటీస్ టు అపియర్ ఎందుకు వస్తుందంటే, బేసికల్లీ ది THS or ICE is saying that this person is deportable. Right? So, but since the person is already in the US, he has a right to be heard in front of a judge. Right? That is done through the process called NTA, notice to appear. So basically, they're receiving a notice to appear in front of a judge, immigration judge. Where the government has to prove, the government will say that this person is out of status and hence is deportable. అప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు ఫైట్ ద కేస్ సేయింగ్ దట్ యు ఆర్ ఇన్ స్టేటస్ అని చూపించుకోవడం. ఓకే, సో ఇక్కడ ఏమైపోయింది అంటే, USCIS typically if a person if H1B holder loses his job, right, they have up to 60 days to file for to find another employer, or to file for a change of status, or to leave the country, as long as they have a valid I-94. Right? That we know. What is happening is, it doesn't matter whether the employer revokes their H1B or not. So ఇప్పుడు ఏమైతుందంటే, ఈ 60-day period లోపల if the employer revokes the H1B, then USCIS is triggering a notice to appear. Okay, notice to appear ట్రిగర్ చేస్తున్నారు. అండ్ ట్రిగర్ చేశాక ఈ అబ్బాయి, లైక్ ద పర్సన్ ఈజ్ అప్లయింగ్ ఫర్ ఎ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఆర్ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్, దే గెటింగ్ ద అప్రూవల్ ఆల్సో. ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, ఒక్కసారి నోటీస్ టు అపియర్ ఇష్యూ చేసినాక ద కేస్ ఇస్ షిఫ్టెడ్ టు ది ఇమిగ్రేషన్ కోర్ట్. Okay, so even if his I-94 gets approved here, okay, his case is approved, still he is in the deportation proceedings. That is first problem. The second problem is, since the case is in the immigration court, they cannot apply for adjustment of status. Okay, only this court has jurisdiction. అయితే ఇప్పుడు టిపికల్లీ ఎట్లా ఉంటుంది, NTA వచ్చింది అనుకోండి, the first step would be to attend for biometrics. They'll ask you to attend for biometrics. So biometrics appudu they'll take the biometrics. Tarvata there will be initial hearing. Okay, so initial hearing lo etla untundante, the DHS is going to say that, hey, this person is removable or deportable, basically because he doesn't have a valid I-94. Okay, చాలా సార్లు you may not have the actual approval by that first state. So తర్వాత ఏం చేస్తాడు, ఓకే, they will ask the other party, hey, do you want to contest this one? They will say yes. Right, if you say yes, because at that first hearing lo it's more of procedural one. The judge is not going to look at the merits of the case. Then they will set a date. So we are actually working on a few cases. So one of the cases that we are working on
that was the initial first case, the NTA H1B voter registration case. ఓకే So దానికి they gave us the date in February. ఓకే ఓకే So ఏమైంది, ఆ డేట్ ఇచ్చినాక then his H1B got approved with I-94. ఓకే ఓకే Right? From USCIS point of time, USCIS point, he's fine. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. కాకపోతే this is still in this proceedings. అవును So he has to defend here. ఓకే ఓకే So we have been sending multiple emails to DHS officers to withdraw the case. ఓకే ఓకే DHS consulate. ఓకే For some reason, they are not budging with us. ఓకే ఓకే We reached out to the congressman. They are not responding. ఓకే ఓకే Okay. Problem is, it's not like this guy is going to be deported, but anta stress, అవును అవును right? And then he has to pay for all these attorney fees too, ఓకే అవును right? So finally, what we did is we filed a motion to compel. We filed a motion to court lo file chesam. ఓకే Then typically they have 3 weeks to respond. ఓకే 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 Okay, they have 3 weeks to respond, saying that they are going to withdraw the case or not withdraw. ఏది ఇచ్చిన పర్లేదు. ఓకే Not withdraw అన్నప్పుడు then the judge will have the authority to make a decision. అవును అవును వాళ్ళు ఏం రిప్లై చేయలేదు అనుకోండి, then the judge will keep on denying the ఎక్స్టెండింగ్. motion. ఓకే ఓకే Right. So this is exactly what happened. ఓకే Then again we send the notice to DHS. Nobody responds. So it appears that the administration has given them instructions not to respond to any of these cases. ఓకే 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 సో Okay. కాకపోతే yes, when it comes to the merits of the case, yes, we'll win. Right. ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ for some reason if somebody case is even denied, right, then they can apply for what is called cancellation of removal. ఓకే Okay. ఓకే So if they have been present in the country for such a certain period of time, and if they have a ప్రాపర్ స్టేటస్. proper ఇన్ని రోజులు ఉండాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే they should have a US citizen child or a spouse. So typically child ఉండాలి, ఓకే US citizen child ఉండేసి. అవును And if you can show that there is extreme hardship for the child, US citizen child, if these people are, if the person is deported, right, then we can get over that. We can get request for cancellation of removal. ఓకే ఓకే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది, cancellation of removal వచ్చింది అనుకోండి, they can apply for adjustment of status immediately of the judge. ఓకే So you just submit the form to the judge and then you get the green card letter. ఓకే ఓకే So ఓకే it might work both ways. అవును అవును Okay, for some people they might get lucky that they're getting a green card this way. అవును ఓకే 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 Okay, యా but there are only certain number of green cards that can be issued this way. They're like 10,000, but usually you get it. They'll be enough compared to waiting on the list for India. ఓకే ఓకే This is a better option, అవును but they'll have to go through all this stress. అవును అవును. సో ఫస్ట్ థింగ్ అయితే నోటీస్ టు అపియర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. డిపోటేషన్ So కాకపోతే they have to hire an attorney. Okay. So typically ఇప్పుడు కొన్ని మేము ఉన్న ప్లేస్ లో అయితే అనుకోండి, what we do is we take care of everything. ఓకే మేము వెళ్ళలేని ప్లేస్ లో ఏం చేస్తామంటే we'll ask them to hire any deportation removal criminal defense attorney. Okay, and then we work with them. ఓకే 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 సో ఈ ఛాలెంజెస్ అయితే ఉంటాయి. What needs to be done ఓకే in these cases, because ఇక్కడ ఏంటి అంటే it involves H1B regulations and deport. So చాలా మటుకు lawyers either they do one of these two, they don't do both. అవును అవును Alright. So మేమున్న దగ్గర we can take care of both things. మనం లేని దగ్గర ఏం చేస్తామంటే we have them to hire any attorney of their choice who does removal, ఈ క్రిమినల్ డిఫెన్స్ చేసేవాళ్ళని, ఓకే and then we work with them. ఓకే ఓకే సో ఛాలెంజెస్ ఉంటాయి, పాజిటివ్స్ బెనిఫిట్స్ ఉండొచ్చు, కానీ But don't అంటే yeah, కానీ ఖచ్చితంగా డిపోర్ట్ అవుతాం అనే భయం అయితే పెట్టుకోని అవసరం లేదు. భయం అవసరం లేదు. ఓకే బట్ ఇంకా చెప్పలేము, ఒకవేళ టైం బాగాలేక ఫర్ ఎగ్జాంపుల్ ఈ హియరింగ్ టైం వరకు మళ్ళీ తను పోయింది అనుకోండి ఎవరన్నా, అవును అవును దెన్ ఈస్ డిపోర్టబుల్. అవును బట్ రైట్. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ దేర్ ఆర్ లాయర్స్ extreme hardship డిపోవడం కూడా like you have to put in lot of effort into it. It's not like a straightforward thing. అవును అవును బట్ Right, it depends upon the case also. అవును ట్రూ బట్ దేర్ ఆర్ అటార్నీస్ who can able to help in this matter. Oh yeah, they have nothing to worry. NTS డిపోర్ట్ అవుతాం అనే భయం అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కంపల్సరీ అటెండ్ కావాలి. సో బయోమెట్రిక్స్ కంపల్సరీ అటెండ్ కావాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇనిషియల్ హియరింగ్ కంపల్సరీ అటెండ్ కావాలి. లేదనుకో ది జడ్జ్ విల్ ఆటోమేటికల్లీ ఇష్యూ ఆర్డర్. ఓకే సో ఒకవేళ ఫర్ సమ్ రీజన్ డజంట్ మ్యాటర్ స్టేటస్ లో ఉన్నామా లేదా అనేది సంబంధం లేదు. ఓకే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. కంపల్సరీ హియరింగ్స్ మాత్రం కంపల్సరీ అటెండ్ కావాలి. ఓకే or either you have to attend or your attorney has to attend. సో అండ్ సంతోష్ గారు, ఓపీటీలో ఉన్నప్పుడు
వాలంటరీ వర్క్ లేదా అన్పెయిడ్ వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అయినా? Good. ఎందుకంటే ఈ మధ్య ఈ కొత్త క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది. Yeah. ఇంతకు ముందు అందరూ ఓకే అనేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ No. భయపడుతున్నారు. Actually, we were the ones who actually brought this up to many of the people. ఏమవుతుందంటే immigration first let's just go through immigration side. Okay, then I'll go through the labor side. ఓకే ఓకే ఇమిగ్రేషన్ ప్రకారం ఇనిషియల్ ఓఫీటీలో పేమెంట్ రాకపోయినా పర్లేదు, దే కెన్ బి అన్పెయిడ్ ఇంటర్న్షిప్, అన్పెయిడ్ ఇంటర్న్షిప్, బట్ స్టెమ్ లో ఇది హ్యావ్ టు బి పేడ్. ఓకే రైట్, దట్ వి ఆల్ నో. అవును ఓకే, దట్ ఇస్ ఫ్రమ్ ది ఇమిగ్రేషన్ పర్స్పెక్టివ్. అవును. నెక్స్ట్ ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ యాక్ట్ అని ఉంటుంది, ఓకే FLSA. ఓకే Okay, that applies to everybody, no matter whether they are an F1, H1, L1, B1, citizen, undocumented, everyone. ఓకే ఓకే Right. ఓకే So Fair Labor Standards Act fact sheet 71 అని ఉంటుంది, you can Okay. pull it up on Google. దాని ప్రకారము it dictates when unpaid internship is allowed. ఓకే Right. ఓకే So if it's a non-profit organization, pretty much it's allowed most of the times. ఓకే ఓకే If it's a for-profit organization like an IT consulting firm, then there are certain requirements that have to be met for the internship to be considered as unpaid internship. ఓకే 7-factor test ఉంటుంది. ఓకే Okay, అందులో one of the thing is primary benefactor test ఉంటుంది. ఓకే ఓకే So internship, is it for the benefit of the employee or the employer? ఓకే Okay. ఓకే So typically, if internship law, if they ask the employee to attend visa, like the client interviews and all, why are they doing that? That is for the benefit of the employer, because the employer is also going to be benefited. రైట్ Right. రైట్ So that could be a violation. But it not only applies to OPTs, it applies to everybody. ఓకే 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 Okay. Plus, job duties ఎలా ఉండాలి అవన్నీ కూడా it is dictated in that section. ఓకే ఓకే దాన్ని బట్టి ప్రాపర్ గా డ్రాఫ్ట్ చేసుకొని ఆఫర్ లెటర్ కానీ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ కానీ ఓకే చేసుకుంటే yes, it is allowed. But if there isn't, most of the times there are a lot of deviations. ఓకే 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 Okay, a deviations unte employee can actually sue the employer ఓకే also. ఓకే ఓకే In fact, we had a case wherein somebody sued an employer. Okay, ఓకే we're on the other side, on the employer side, of course. ఓకే So this guy was a citizen. So they had unpaid internship program. ఓకే Okay, so like we were lucky that it got it for very lower amount, Okay. which is good. ఓకే But here the employer pretty much followed all the requirements. That Okay. was one good thing that they did. ఓకే 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 Right. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ యాక్ట్, ది ఎంప్లాయీ కెన్ సూ దెమ్ ఇన్ ద ఫెడరల్ కోర్ట్. ఓకే, సో ఫెడరల్ కోర్ట్ ప్రాక్టీస్ చేసే అటర్నీస్ చాలా తక్కువ మంది ఉంటారు కంపేర్డ్ టు స్టేట్ కోర్ట్స్, ఓకే ఓకే వెరీ లిటిల్. ఓకే ఓకే, ఇప్పుడు స్టేట్ కోర్ట్లో 100 మంది ప్రాక్టీస్ చేస్తే ఫెడరల్ కోర్ట్లో 2 ప్రాక్టీస్ చేస్తూ దొరుకుతారు. ఓకే ఓకే అదొక ప్రాబ్లం. ఓకే సెకండ్ థింగ్ ఏంటి అంటే దే మేక్ ఇట్ బై క్లాస్ యాక్షన్. సో ఈ ఎంప్లాయీ ఫస్ట్ ఫైల్ చేసేటప్పుడు ఏమంటాడంటే, నేనే కాదు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, నాతో పాటు ఈ ఎంప్లాయర్కి 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో దే లాట్ ఆఫ్ పీపుల్ వెంట్ త్రూ దిస్ ప్రోగ్రామ్, సో ఐ వాంట్ టు జాయిన్ ఎవ్రీబడి. ఓకే ఓకే ఓకే, దట్ ఇస్ క్లాస్ యాక్షన్. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ క్లాస్ యాక్షన్ సర్టిఫికేషన్. అవును అవును క్లాస్ యాక్షన్ వస్తే ప్రాబ్లం ఏంటి అంటే, whether they win, this guy wins on this class action certify అయిపోయింది అనుకోండి, now the judge is going to look at all the cases. ఓకే Right. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే క్లాస్ యాక్షన్ అందరికి ఎంప్లాయీస్ అందరికి నోటీస్ అవుతాయి, ఓకే ఓకే అండ్ ఎవ్రీబడి విల్ బి స్కేడ్. ఓకే ఓకే రైట్, అమ్మాయి ఎంప్లాయర్కి ఏదో అయిపోయింది, ఏదో చేసింది, అదొకటి వస్తుంది. అవును సెకండ్ థింగ్ ఏంటి అంటే, మెరిట్స్ ఆఫ్ ద కేసులో కూడా నా ఇతని కేసు స్ట్రాంగ్ లేకపోయినా మీతో ఒకరుగా దొరికిపోతారు కదా ఇక్కడ. అవును 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 ఓకే, దట్ విల్ బి బిగ్గర్ ఛాలెంజ్. ఓకే 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 Right. So employers have to be very careful when issuing unpaid internship letters. ఓకే 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 Very, very, very careful. ఓకే ఓకే Because if there is one disgruntled employee, everything will be screwed big time. ఓకే ఓకే యా. అండ్ H1B లో ఉన్న వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు బిజినెస్ కూడా చేయొచ్చు యాక్టివ్గా? చేయొచ్చు, యాక్టివ్గా చేయలేరు. Okay, I'll give. So H1B holder can be a passive investor. Okay, passive investor అంటే like buying a stock, right? So if you're buying Amazon stock, you're not working for Amazon. రైట్ Similarly, there is a building, right? You're buying part of the building. రైట్ You're not working for the building or something like that, right? You're not doing anything. అవును Or if you're buying a restaurant, make sure you're a passive in sleeping partner, ఓకే right? 30% of it you pay the money, ఓకే and then make sure that the operating agreement clearly says that you are a passive investor, ఓకే 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 right?
Some people try to do the same thing for IT consulting firm, where they Right. invest $1,000, they Yeah. say they're getting 33%, and then they're passive investor. That would Right. not work, because for a service-based company, professional companies, Mhm. it's your bread and sweat that Right. goes into the business, రైట్ అవును అవును right? So it may not fly. ఓకే ఓకే Okay, so you got to be very cautious. ఓకే So ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే, you can be a partner in that company, but you have to hold H1B to that company. So for example, మీరు H1B full time జాబ్ చేస్తున్నారు, ఓకే right? You want to be a active partner in a company. అవును You invest money into it, then also get your concurrent H1B through the company, even if it's for a part-time position, ఓకే 4 hours or 10 hours, whatever. ఓకే Then you are okay to hold share in the company and then run the business too. ఓకే ఓకే కాంకరెంట్ H1 ఉంటాయి. Yeah. బట్ ఆ కాంకరెంట్ H1 ఉండడం వల్ల పీరియడ్ ఆఫ్ H1 తగ్గిపోతుంది ఏం కదా. తగ్గదు. ఓకే తగ్గదు. తగ్గదు. ఓకే యూజువల్లీ అందరికీ తెలిసింది H1B లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి కౌన్సిలర్ H1B అంటే ఏంటో చాలా మందికి అవగాహన ఉంది. అయితే కాంకరెంట్ H1B, పార్ట్ టైం H1B ఇలా మల్టిపుల్ వేరే వేరే ఉన్నాయి కదా, అసలు వాటి గురించి మీరు చెప్పగలుగుతారు? సో H1B ఫైల్ చేసేటప్పుడు రెండు ఉంటాయి. ఓకే, యు ఆర్ యాక్చువల్లీ రిక్వెస్టింగ్ ఫర్ H1B. అవును Along with that, you are requesting for a change of status or extension of status. అవును అవును If you don't request any of these, then the H1B will be approved, but for a council notification. Ante అవును the person's H1B is approved, but he has to go for stamping outside the US, అవును and then enter back to the country with H1B visa stamping, అవును and they'll get H4 I-94, so they can start working. అవును Right? అవును So if you don't request for change of status or extension of status, it's automatically council notification. ఓకే ఓకే Okay, wherein the person has to go for stamping. ఓకే Be ఓకే clear on this one. అవును అవును Right. So here, if a person is already outside the US, then it's clearly council notification, because you cannot request for extension or change of status. అవును If the person is in the US, then they have an option to either request for council notification or extension or change of status. ఓకే So typically, if a person is on OPT, right? అవును. So then they have two options, either to request for council notification or a change of status. అవును Council notification request చేస్తే ఏమవుతుందంటే H1 approve అవుతుంది. Okay, but they will not get H1 I-94. So they will continue working on their OPT. అవును అవును Okay, until they go for stamping or apply for a change of status at later point of time. అవును Right. Whereas if they apply for change of status, then once when the H1 is approved, automatically their change of status, they will lose their OPT, because their status will change from F1 to H1. H1 అవును అవును యా Right. Yeah. So adi, యా ఇది అందరికి కొంతవరకు అవగాహన ఉన్న సబ్జెక్ట్. yeah. యా అయితే కాంకరెంట్ H1 ఇవన్నీ Yes. యా Concurrent H1B ఏంటి అంటే, if a person is working for one employer, they are allowed to work for another employer by filing a concurrent H1B. ఓకే ఓకే Okay, this concurrent H1B can be filed for a part-time position or a full-time position or for a range of hours. ఓకే Okay. ఓకే రేంజ్ ఆఫ్ అవర్స్ Yeah. ఓకే So typically మీరు 10 hours per week అని పెట్టచ్చు, లేకపోతే 40 hours per week పెట్టచ్చు, లేదంటే 20 to 35 hours పెట్టచ్చు, మీ ఇష్టం. ఓకే ఓకే Okay, so that is concurrent H1B. Similarly, even first initial H1B ఉంది కదా, అవును main H1B, అవును that also can be filed for a part-time position, full-time position or for range of hours. ఓకే This applies even for a cap case. So ఓకే cap petitions kuda, you could be filing it for a part-time position. ఓకే ఓకే You could be filing it for like 10 hours per day. ఓకే 40 hours ki file cheychu for full-time. ఓకే లేదు అంటే 20 to 35 hours range of hours ki file ఓకే cheychu. ఓకే So everything is allowed. ఓకే ఓకే Yeah. అయితే ఈ కాంకరెంట్ H1 ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి H1 అప్రూవల్ ఫర్ 3 years వచ్చిందని అనుకుందాం. మల్టిపుల్ ఎంప్లాయర్స్ తో, ఒక 2 ఎంప్లాయర్స్ తో కంటిన్యూస్ గా 1 year వర్క్ చేస్తే, సో పీరియడ్ ఆఫ్ H1 అనేది 1 year తగ్గిపోతుంది. కాదు. ఓకే అది అలాంటిది అట్లా ఏం లేదు. ఓకే So you are still considered to be H1B status. Okay. That's only one. ఓకే You ఓకే still have 6 years, whether you're working for one employer or 2 employers simultaneously. ఓకే ఓకే విజయ్ గారు, మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అవి ఇండియా నుండి ఇక్కడికి H1 మీద వచ్చే వాళ్ళు కానివ్వండి, ఇక్కడికి H1 లో OPT నుండి H1 కన్వర్ట్ అయిన తర్వాత ఎంప్లాయర్స్ చేయించుకుంటున్న అగ్రిమెంట్స్ కానివ్వండి. అయితే అసలు ఈ అగ్రిమెంట్స్ వ్యాలిడా కాదా, సైన్ చేయొచ్చా చేయకూడదా? సో ఎంప్లాయర్స్ యూజువల్లీ ఎంప్లాయ్మెంట్ ఇయర్ సైన్ చేయకుంటే, సైన్ చేసేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే కానీ వ్యాలిడా కాదా ఇస్ డిపెండ్స్ ఎట్లా ఎన్ఫోర్స్ అయింది, ఎట్లా సైన్ చేసిండ్రు, ఎప్పుడు సైన్ చేసిండ్రు, అండ్ టర్మ్స్ ఏం టర్మ్స్. సో ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్స్ సైన్ చేసే ముందు ఫస్ట్ చదవండి. చదివితే యుల్ సీ
ఏం టర్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు Okay. మీరు లీవ్ చేయొచ్చు, ఇస్ Okay. ఇట్ అట్ విల్ ఆర్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. అట్ విల్ అంటే యూ కెన్ ఎప్పుడు అంటే అప్పుడు నోటీస్ తోనే టర్మినేట్ చేయొచ్చు. టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక 2 years or 3 years అక్కడ Yeah. పని చేయాలి. Obviously certain immigration status తోని you can't have a term employment. ఓకే బట్ అడిషనల్లీ వీటిలో పెనల్టీస్ కూడా ఉంటాయి. టర్మినేట్ చేస్తే పెనల్టీస్ ఉంటాయి, అవును. ఆర్ రిస్ట్రిక్టివ్ కవెనెంట్స్ అనేవి ఉంటాయి. రిస్ట్రిక్టివ్ కవెనెంట్స్ థింగ్స్ లైక్ నాన్ కంపీట్, నాన్ సొలిసిటేషన్. సో బేసిక్లీ ఎంప్లాయ్మెంట్ టర్మినేట్ చేసినాక 1 year or 2 years తర్వాత ఎంప్లాయర్ కాంపిటీషన్ దగ్గర పోయి పని చేయలేరు, ఆర్ క్లయింట్ కి పోయి పని చేయలేరు. ఆ రిస్ట్రిక్టివ్ కవెనెంట్స్ ఉంటే సైన్ చేసిన ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ డిపెండ్స్ జ్యూరిస్డిక్షన్ బట్టి. Okay. ఈచ్ స్టేట్ డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, బట్ జనరల్లీ స్పీకింగ్ ఎన్ఫోర్సబుల్. సో ఆ ఎన్ఫోర్సబుల్ సినారియోలో మీరు ఎంప్లాయ్మెంట్ లీవ్ చేసి వేరే దగ్గర పోతే కాంపిటీషన్, మీ ఎంప్లాయర్ మిమ్మల్ని సూ చేసి డ్యామేజెస్ చేయొచ్చు. ఆ డ్యామేజెస్ కెన్ బి వాళ్ళ లాస్ట్ ప్రాఫిట్ ఫర్ ద టైమ్, ఆర్ లిక్విడేట్ డ్యామేజెస్ అనే ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఒకసారి రీడ్ చేసి ఆర్ లాయర్తో ఒకసారి కన్సల్ట్ చేస్తే కూడా మంచిది. ఓకే ఓకే. అండ్ ఈ ప్రాసెస్లో ఎన్ఆర్ఐస్కి కోర్ట్ నుండి కానీ లేకపోతే ఏదో ఒక లీగల్ నోటీసులు కానీ సమన్స్ కానీ వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒకవేళ రియాక్ట్ అవ్వకుండా ఒకవేళ పొరపాటున చాలా మంది మెయిల్ బాక్స్ నెలకొకసారి ఓపెన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో రియాక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది? సో సమన్స్ వచ్చినప్పుడు బేసిక్లీ ఆ కోర్ట్ కంప్లైంట్ ఫైల్ అయినట్టు. కంప్లైంట్ ఫైల్ అంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు. ఓకే ఓకే స్ట్రెస్ అవసరం లేదు. ఓకే ఒకసారి లాయర్తో కన్సల్ట్ చేయండి, ఆర్ సింపుల్ సమన్స్ అయితే మీరు కూడా హ్యాండిల్ చేయొచ్చు. కానీ రెస్పాండ్ చేయాలి. రెస్పాండ్ చేయకంటే మోస్ట్ జ్యూరిస్డిక్షన్ లో బిట్వీన్ 15 to 30 days ఉంటుంది. ఓకే సర్వ్ అయినప్పటి నుంచి మీకు ఆ సమన్స్ వచ్చిన డే నుంచి 15 to 30 days ఉంటుంది. ఆ టైం లోపల మీరు రెస్పాండ్ చేయకుంటే కోర్ట్ డిఫాల్ట్ జడ్జ్మెంట్ ఎంటర్ చేస్తారు. డిఫాల్ట్ ఫస్ట్ ఎంటర్ చేసి ఆ తర్వాత డిఫాల్ట్ జడ్జ్మెంట్. వాట్ దట్ మీన్స్ ఇస్ లెట్స్ సే ఎంప్లాయర్ సూ చేసినట్టు, సూ చేసినప్పుడు దే ఆర్ సేయింగ్ యూ బ్రీచ్ దిస్ టర్మ్ ఆఫ్ ద కాంట్రాక్ట్, ఆ బ్రీచ్ తోని యూ ఓస్ 100,000 అనుకోండి. ఓకే ఓకే. మీరు రెస్పాండ్ చేయకుంటే టైంలీ కోర్ట్ తోని వాళ్ళు ఏం చేస్తారంటే డిఫాల్ట్, బేసిక్లీ మీరు వాళ్ళు చెప్పిందే కరెక్ట్, మీ రెస్పాన్స్ లేదు. Okay. సో అప్పుడు కోర్ట్ కెన్ ఎంటర్ జడ్జ్మెంట్ ఫర్ ద ఫుల్ 100,000 వితౌట్ ఈవెన్ హియరింగ్ ఎ సింగిల్ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్. ఓకే సో మీరు డెఫినెట్లీ రెస్పాండ్ చేయాలి. రెస్పాండ్ చేసినప్పుడు వీ కెన్ కపుల్ వేస్ రెస్పాండ్ చేయొచ్చు. మీరు జస్ట్ డినై చేయొచ్చు వాళ్ళు అన్నది, ఆర్ మీరు కూడా కౌంటర్ క్లెయిమ్స్ ఫైల్ చేయొచ్చు అగేన్స్ట్ అదర్ పార్టీ. ఓకే. సో డెఫినెట్లీ స్ట్రెస్ ఇమీడియట్లీ అవసరం లేదు, బట్ రెస్పాన్స్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో సంతోష్ గారు, సో H1 లో సైట్ విజిట్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయని అంటున్నారు, అసలు మీరు ఏమంటారు? Yes, H1B site visits increase అయినాయి. They are conducted by FDNS. They are called FDNS site visits. ఓకే. ఎప్పుడైతే ఎంప్లాయర్ ఒక 119 ఫామ్ ఫైల్ చేస్తాడో విల్ బి సైనింగ్ అటెస్టేషన్ దట్ విల్ బి కంప్లైయింగ్ బై ది FDNS site visits. ఓకే ఓకే. ఇంతకుముందు FDNS site compliance with FDNS site visit was not mandatory. ఓకే. It was voluntary. ఓకే ఓకే. Okay. ఇప్పుడు ఏంటంటే H1B న్యూ మానిటరేషన్ రూల్స్ పై ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఇట్స్ మ్యాండేటరీ. ఓకే ఓకే. సో మ్యాండేటరీ అయినప్పటి నుంచి ఇన్ కేస్ ఇఫ్ వి డు నాట్ కంప్లై ఆర్ ఇఫ్ యూ డు నాట్ ప్రొవైడ్ సఫిషియెంట్ ఎవిడెన్స్ దట్ ద ఆఫీసర్ హస్ రిక్వెస్టెడ్, then the officer has the authority to revoke your H1B. Okay, okay. Or deny the H1B if it's still pending with UCS. Okay, 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 okay. So, evidence visit lo etla untundante, whatever the employer has stated in the 129 form and the LCA, as long as you are providing the services, okay, that are inconsistent with the information provided in the H1 petition, you should be fine. Okay, okay. So, మీ జాబ్ డ్యూటీస్ ఏ కానీ, మీ salary, work location, okay, and your supervisor, like your supervisor ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు అవన్నీ, if it matches with whatever information that you provided in the H1B, you should be fine. Okay, okay, okay. 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 So you have nothing to worry as long as you're on a project, okay, you're getting paid properly, okay, you're performing the job duties that are mentioned in the petition, and you're getting you can show evidence that you are actually receiving the pay, and not only payroll pay steps ఏ కాకుండా మీ బ్యాంక్ లో కూడా డిపాజిట్ అవుతుంది. ఓకే ఓకే. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే సైట్ విజిట్స్కి వస్తున్నారో మీ ల్యాప్టాప్ చూపించండి, మీ టీమ్స్ లో మీరు యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారో చూపించండి అనేది కూడా వాళ్ళు అడిగినప్పుడు చూపించవచ్చు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ ఓవర్ ద బోర్డ్, రైట్? మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయండి అంటే లాయర్ ఉండనుకోండి, దే విల్ నాట్ ఆస్క్ ఫర్ సచ్ థింగ్స్.
Okay. Okay. right? If you're working on a client project, you have to provide only required evidence to prove that, just enough evidence to prove that you're actually working in the position, Okay. Okay. right? You don't have to show everything like in prior details. You can say that it's confidential information. That's perfectly Yes. fine, అవును. right? Even bank statements kuda. Mhm. The employee ni kuda bank statements aduguతారు. Mhm. Mhm. Okay. 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 So అడిగినప్పుడు then you have the attorney will check with them as to the reason why they are asking for it. For example, ఇప్పుడు employer అడిగినప్పుడు they don't have to provide the complete bank statement. Mhm. Okay. Okay. They can just provide sufficient evidence to show that they have money in the bank, Okay. 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 right? Pretty much you can black out everything Mhm. Okay. 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 except for the maximum, like the amount that's in the bank, Okay. and then give it to them. Okay. Or you could provide other evidences like ఈ మనకు బ్యాలెన్స్ వెరిఫికేషన్ లెటర్ వస్తుంది బ్యాంక్ నుంచి, అవును. అవును. అది ఇచ్చిన పర్లేదు. Okay. Okay. ఓకే, Okay. ఎందుకంటే మొత్తం స్టేట్మెంట్ ఇచ్చిన అనుకోండి, దట్ విల్ లాట్ ఆఫ్ అదర్ ఇంక్రిమినేటింగ్ ఇన్ఫర్మేషన్, Yes. అవును. అవును. Mhm. Mhm. అవును. రైట్? సో ఇంకొకటి ఏం చేస్తారంటే, ఇంటీరియర్ విజిట్ లో దే విల్ టైపికల్లీ ఆస్క్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరి స్టేటస్ ఏంది, డి డూ ద రిక్రూట్మెంట్ ఉన్నాయి అవును. ఫర్ దీస్ పొజిషన్స్ అని. అవును. సో చాలా మంది ఎంప్లాయర్స్ ఏం చేస్తారంటే భయపడిపోయి మేము రిక్రూట్మెంట్ చేసిన మన అబద్ధం చెప్తారు. Mhm. దే షుడ్ నాట్ డూ దట్. Okay. బికాస్ H1B ఎవరికైనా హైర్ చేసినప్పుడు యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు డూ ద రిక్రూట్మెంట్ అన్లెస్ యు ఆర్ H1B డిపెండెంట్ ఎంప్లాయర్ Okay. and it's for a non-exempt position. Okay. Okay. Okay, H1B dependent అనేది most of the employers will be H1B dependent, అవును. right? కాకపోతే exempt position ఎప్పుడు వస్తుందంటే, Mhm. if the salary is more than 60K Okay. or if the beneficiary has a master's degree or higher, then it's an exempt position. Okay. Okay. Okay, so if you are paying them more than 60K, you're not required to do any recruitment before you hire H1B worker. Okay. Okay. ఓకే, ఇది చాలా మంది తెలియక ఏం చెప్తారంటే ఇది చేసిన అది చేసిన మన అబద్ధాలు ఆడతారు. అవును. అబద్ధాలు ఆడితే ఇట్స్ ప్రాబ్లం, బిగ్గర్ ప్రాబ్లం. Okay. 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 ఓకే, Yeah. సో ఎవిడెన్స్ వైజ్ వచ్చినప్పుడు ఎస్ దే కెన్ రీచ్ అవుట్ టు దర్ అటర్నీ అండ్ దెన్ అటర్నీ విల్ బి ఏబుల్ టు గైడ్ దెమ్ వెదర్ దే నీడ్ టు ఆన్సర్ certain questions, అవును. right? Yeah. The facts have to come from the employer and the employee, but the attorney can stop them from answering certain questions or stop the officer if he's asking irrelevant questions that could lead to incriminating information. ఓకే. 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 యా. సో ఇంకొకటి సంతోష్ గారు, మనం చూసుకున్నట్లయితే EB5 ఏదైతే ఉందో 2027 వరకు ఉంటుంది అంటున్నారు, కొంతమంది తర్వాత తీసేస్తా అంటున్నారు. అయితే డిఫరెంట్ ఒపీనియన్స్. అయితే ప్రెసెంట్ ఈజ్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ ఆర్ డూయింగ్ EB5? మీరేమంటారు? Good question. EB5 ప్రోగ్రామ్ ప్రతిసారి ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. ఓకే, సో 2027 తర్వాత ఎక్స్టెండ్ అవుతూ స్టాప్ చెప్పలేము. ఈజ్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ ఆర్ నాట్ అనేది ఇండివిజువల్ సిచ్యుయేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఓకే. బికాస్ ఎందుకు అంటే యూఆర్ పుట్టింగ్ దట్ 800K or 1 million whatever it is, right, at risk. The Yes. money has to be at risk. అవును. There is no guaranteed return. If there's a guaranteed return, then the petition will be denied. అవును. అవును. Right? So if you have enough money, lot of money, and if you want to have peace of mind regarding your status, then yes, it's a good option. ఓకే. 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 Okay, Yeah. and it's also a good option for people who have lot of business. So for example, చాలా మంది H4EADs మీద business చేస్తారు. అవును. అవును. Even we have clients who have run big companies on H4EAD. For them also it's a good idea. We can start waiting, especially if they are citizens, if they are born in India or China, right? Instead of waiting all this time, అవును. they can apply for EB5. ఓకే. ఓకే. Okay, యా. it's definitely a good option, but it's not for everyone. ఓకే. ఓకే. అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ ఇక్కడ ఎప్పటి నుండో సిటిజన్స్గా ఉన్న వాళ్ళు కూడా ట్రావెల్ చేయడానికి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? వాళ్ళు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? So first thing, citizens. Okay, because citizen ni or citizenship ఇచ్చాలంటే it's not an easy task. అవును. Okay, అవును. unless there is something really bad which terrorism కానీ కానీ లేదు అంటే if they have falsified information to obtain citizenship, ఓకే. ఓకే. right, then only they can strip them of their citizenship. అవును. అది చేయాలన్నా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినాక they have to appear in front of the judge. It's a long process. It's not అవును. similar green card holders కూడా okay, if they have to cancel their green card, then they have to they should be need to appear in front of the judge and then go through the process. అవును. కాకపోతే ఒక ఇష్యూ ఉంది ఇక్కడ. If a green card holder stays outside the US for more than 6 months, ఓకే. ఓకే. right, then the officer can question them.
Okay, okay, okay. Okay, as to their intention to give up their residence in the US. Okay, okay, okay. Okay, adokati. Mhm. But if the person is outside the US for more than 1 year, Mhm. then they could be like their visa, the green card is no longer valid actually. Okay. So they have to go for what is called a immigrant returning resident visa. Okay, 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 which is very tough to get. okay, okay. Mhm. Okay, so adokati, like as long as you don't stay outside the US for more than 6 months, Okay, as long as you don't have any criminal background, okay. and as long as you did not obtain green card through fraud or misrepresentation, you're fine. Okay, okay. Okay, Yeah. సింపుల్ DUIs కానీ ఇట్లా ఉన్నప్పుడు దట్స్ ఓకే. ఒకటేసారి ఉన్నప్పుడు దే డోంట్ హ్యావ్ టు వరీ వెరీ స్మాల్ ట్రాఫిక్ అఫెన్సెస్. Okay, okay. Yeah. Okay, and it's not easy for them to cancel your green card. Okay, Okay, and చాలాసార్లు ఏమవుతుందంటే తెలియక, సో ఫర్ ఎగ్జాంపుల్ if somebody is staying outside the US for a long time, then వాడు ఆఫీసర్ ఏం చేస్తాడంటే నువ్వు బయట ఉంటున్నావు కదా జస్ట్ గివ్ అప్ యువర్ గ్రీన్ కార్డ్ అనేసి సైన్ చేయించుకోవడం అటువంటి యూజ్ అయిన నేను. Okay, 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 so you got to be cautious. okay, okay. Okay, you should not give up your green card. Okay, okay. Yeah. Okay, they cannot force you to. అవును, అవును. యా. అండ్ ఈవెన్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఎన్ఆర్ఐలు టెంపరీ యునో రిలీఫ్ కోసం లేదా యునో చిన్న చిన్న అమౌంట్స్ కోసం ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఫాల్స్ క్లెయిమ్స్ ఇలాంటివి చేస్తూ ఆ పాయింట్ ఆఫ్ టైంలో $500, $100, $1,000 ఆ రిలీఫ్ కోసం ఇవి చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ఈ మధ్య చాలా మంది సీరియస్ ఇష్యూస్ లోకి వెళ్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. సో దాని గురించి మీరు ఏమన్నా ఇలాంటి కేసెస్ కమ్ అక్రాస్ అయ్యారా? Yes. So, actually, I'll give you an example of one of the cases that we came across. Right. First of all, lying to an insurance agent is a felony offense. Okay, okay. So, Okay. Insurance so that agent could carry kuda? a jail sentence. oh, okay, okay. That could carry a jail sentence. Okay, okay. Problem ఏమవుతుందంటే in this case, right? So the person had a small windshield breakage. Okay, okay. ఫస్ట్ ఇన్సూరెన్స్ కాల్ చేస్తాడు, దెన్ దే రియలైజ్ దట్ ఏ విండ్షీల్డ్ కవర్ కాదు, లేకపోతే అవును. డిడక్టబుల్ ఇస్ మోర్ దెన్ వాట్ ఎవర్ టేక్స్ టు రిపేర్ ఇట్. అవును. సో తర్వాత ఏం చేస్తాడు, ఓకే ఫైన్ అనుకొని దెన్ దే విల్ గో అండ్ గెట్ అనదర్ ఇన్సూరెన్స్ విచ్ కవర్స్ దిస్ వన్. ఓకే, ఓకే. ఈసారి ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకొని దెన్ దే విల్ క్లెయిమ్ ద సేమ్ థింగ్. ఓకే, ఓకే. Okay, but the insurance agents would already have record that this was already claimed once. అవును, అవును. Okay, so ఇది చేస్తుంది, that's fraud. అవును. Okay, so మీకు తెలియకుండానే they will file a case against you in the court. Okay, okay. Okay. Okay, time బాగాలేక you moved from that place to another state or another county also Okay, within okay. the state. Okay. Then you will not receive, the summons will be submitted to that location where you are served at the location where you were initially staying. Okay, okay, okay. Right? Sheriff వచ్చి submit చేస్తారు, summons submit చేస్తారు. అవును. If you're not present, then they'll give it to anyone who is above the age of 18 or 21, whatever, depending on the state. అవును. తర్వాత it's like it will be considered as proper service. అవును, అవును. మీరు అప్పటికి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు, you do not even know about it. అవును, అసలు మనం కూడా తెలియదు. అసలు ఏం తెలియదు మనకి. తెలియదు. అవును. సో ఆ టైంలో ఏమవుతుంది, if you did not appear in the court, the judge would issue an arrest warrant. Okay, okay. Okay, so now you're in a different place, not everything is going smooth and everything. Now you try to travel to India or somewhere. Okay, okay. Right? When you're trying to board the flight, then the arrest warrant would show up. సడన్ గా షాక్. అసలు ఎందుకు చేశారు? మీకు ఎక్కడికి వచ్చిందో కూడా తెలియదు. అవును, తెలియదు. అసలు నాకు అరెస్ట్ వారెంట్ వచ్చిందని తెలియదు, సమన్స్ వచ్చి ఏం తెలియదు. Then they will put in a detention center. Okay, okay. So now they have to fight the case there to get the arrest warrant cancelled. అదొక ఇష్యూ. అవన్నీ చేసి ఇక్కడికి తీసుకోవాల్సి వస్తుంది. All this, like they have to spend so much of money and time and effort and money. Okay, okay. Right? And this time they'll have to they'll be in the jail most of the times. Right? So rule of thumb, never ever lie to insurance agent. Okay, okay. Okay, నీకు ఇన్సూరెన్స్ కవర్ కాలేదు అంటే ఫైన్. అవును. ఆ చిన్న అబద్ధం వల్ల ఇంత పెద్ద మెస్అప్ అవుతుంది. అవును, అవును, అవును. Okay, so if you are truthful to the office at the first place saying that hey I got this done, like నాకు నేను yes నాకు డ్యామేజ్ ఉంది but it happened before I got the insurance, అంటే కవర్ కాదు, but that's okay. అవును, అవును. Yeah. Okay, but lying to an insurance agent is a felony.
ఓకే So you have to be very careful. Same thing happens with lot of car accidents also. Car accident అయిపోయినాక they will take insurance. అంటే అసలు ఇన్సూరెన్స్ లేకుండా కార్ డ్రైవింగ్ చేసి ఆ తర్వాత Car accident అయినాక తీసుకుంటారు. అవును Okay, then they will be insurance agent too, like they'll check everything. They'll ask you to provide how the accident happened, when it happened, how it happened, who was present, everything. అవును Okay, they're getting that information for a reason, అవును అవును సో right? ఇలా And then you will be signing that under the information under the perjury, అవును అవును right? అవును So మీరు ఏ బదం అన్నా కానీ that will be considered as a felony offense. ఓకే ఓకే అండ్ ఈవెన్ ఈ మధ్య కొంతమంది హిట్ అండ్ రన్స్ చేసి సరే నైట్ టైము ఎవరు చూడలేదు హైవే ఎవరు లేరు ఇక్కడ కెమెరాస్ లేవు ఓకే నేను పార్కింగ్ లాట్ లో పొరపాటున కారుకి తగిలాను ఓకే ఎవరు చూడలేదు ఏం కాదులే అని అనుకొని తర్వాత మళ్ళీ అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయి లేదా ఇలాంటి కోర్ట్ నోటీసులు రావడం లేకపోతే అరెస్ట్ వారెంట్లు రావడం వీళ్ళు సరిగా పట్టించుకోకపోవడం సో ఇలాంటి కేసెస్ కూడా జరుగుతున్నాయి. So this is also pretty common. Okay, ఇక్కడ రెండు ఇష్యూస్. ఫస్ట్ ఏంటంటే హిట్ అండ్ రన్ అయినాక బాడీలీ ఓసారి కార్ లైక్ జస్ట్ ప్రాపర్టీ డ్యామేజ్ ఉండొచ్చు, ఒకసారి బాడీలీ ఇంజరీ ఉండొచ్చు. అవును అవును రైట్, బాడీలీ ఇంజరీ ఉందనుకోండి ఇట్స్ మచ్ మోర్ డేంజరస్. అవును ఓకే, కార్ హిట్ చేసినా కానీ ఈవెన్ దో ద డ్యామేజ్ ఇస్ స్మాల్ యూ కుడ్ బి చార్జ్డ్ విత్ హిట్ అండ్ రన్. ఓకే ఓకే ఓకే, ఇంకొకటి ఏంటంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నైట్ టైంలో ఎక్కడో అయింది. ఓకే, యూ డి నాట్ రియలైజ్ ఇట్ అట్ దట్ టైం. Right, you hit something, you did not realize it. Lot of states allow you to they give you certain amount of time during which if you report it then they will not charge you with that offense. Okay, so చాలా much కొన్ని states లో ఏంటంటే 24 hours time ఉంటుంది. So within 24 hours you have to call the cops and inform them that you did hit a vehicle here. Okay, because మీరు ఇంటికి వెళ్ళగానే you will see that there is damage. Right, so you have to call the cops and let them know. అది చెప్పేసినాక డోంట్ టెల్ దమ్ ఎనీథింగ్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ డ్యామేజ్ అయింది అనుకోండి, డోంట్ టాక్ టు దమ్ ఎనీథింగ్ అన్లెస్ యూ స్పీక్ విత్ ఎ క్రిమినల్ లాయర్. If they ask you for any more information, just say that I want to talk to me. That's all. Okay. So idokati. And second thing ఏంటి అంటే వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా. ఓకే, సో టిపికల్ ఏం చేస్తారు అందరూ స్టేట్ మినిమం ఇన్సూరెన్స్ తీసుకుంటారు. That is a big mistake that people do. Never ever go for the state minimum insurance. Okay, స్టేట్ మినిమం ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా that's a big mistake. Okay, ఎందుకు చెప్తాను. సో స్టేట్ మినిమం పరిగా టిపికల్లీ 25,000 కవర్ చేస్తుంది. Okay, so you go hit somebody and the damage is approximately 60, 30 or $100,000. Which is typically the case. Right, then the insurance company will pay the 25,000 and you are liable for the remaining portion. Okay, ఇంకోటి ఏంటంటే మామూలుగా మీకు ఇదే 1 million 100,000 తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ విల్ హైర్ an attorney for you. They will fight the case to reduce the amount of damages. Right, ఇప్పుడు ఏమైపోయింది బట్ 30,000 పే చేసిండు కానీ మిగిలిన అమౌంట్ మీరు పే చేయాలి and you have to hire your own attorney to fight this case now. కొంచెం ప్రీమియం ఎక్కువైనా సరే ఎస్, అండ్ ప్రీమియం ఎట్లా నేనైతే మై రూల్ ఆఫ్ థంబ్ ఇస్ గో ఫర్ ద మాక్సిమం అమౌంట్. ఓకే, నీకు ప్రీమియం పెద్ద డిఫరెన్స్ రాదు, $100 డిఫరెన్స్ వస్తుంది కానీ యూఆర్ కవర్డ్ విత్ మచ్ బిగ్గర్ ఎక్స్టెంట్. రైట్, ఇప్పుడు మీ ఇన్సూరెన్స్ లో ఇఫ్ యూ హ్యావ్ అంటిల్ $1 million జస్ట్ గో ఫర్ $1 million. ఇట్స్ నాట్ గోయింగ్ విత్ ద స్టేట్ మినిమం. మీకు డిఫరెన్స్ $100 వస్తుంది కావచ్చు, కాకపోతే మన జరిగితే మాత్రం యూఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. ఓకే, ఇంకొకటి కార్ ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది. That is also a big no-no. Okay. So depending on the insurance company and the state, ఇప్పుడు except for married couples, okay, unless a person is on the insurance, they may not entertain it. Okay. ఒకవేళ ఏదైనా అయినా కూడా they are not liable. Company is not liable. Yeah. So every insurance company in every state have different regulations. So you have to be very careful. So my rule of thumb is, if you are giving your car to somebody, make sure they are on the insurance. ఓకే, ఇంకొకటి ఏమైతుంది, ఇప్పుడు ఇన్సూరెన్స్ నడుపుతారు. ఇఫ్ దే హిట్ సంబడి, ఓకే, దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏం కావచ్చు, 1 year తర్వాత 2 years తర్వాత వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తారు. ఓకే, అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దట్ స్టాచ్యూట్ లిమిటేషన్స్ ఫర్ దట్ పర్టికులర్ స్టేట్. కొన్ని 3 years నుంచి 5 years ఉండొచ్చు. సో దే కుడ్ కమ్ బ్యాక్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ సూ యూ. మీకు ఆ టైంలో యూ కుడ్ బి ఎ స్టూడెంట్, యూ కుడ్ ఇమేజ్ సెయింగ్ దట్ ఏ నాకు డబ్బులు లేవు అని చెప్పేసి. బట్ వన్స్ యూ స్టార్ట్ ఎర్నింగ్ మనీ,
okay, they will take the money from your bank account. అవును. Okay, so you have to be very careful with this. So the best option is try to get the maximum insurance that you can for the car, Okay. and make sure you don't drive a car without your name being added to that insurance. ఓకే. యా, చూసారు కదా, ఇవాళ మనం సోమిరెడ్డి లా గ్రూప్ వాళ్ళతో ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది. ఇమిగ్రేషన్ ఒకటే కాకుండా మరికొన్ని విషయాలు కూడా మనం ఇవాళ చర్చించాం. మనం ఇవాళ ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ లా గ్రూప్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్, ఎన్ని నెంబర్ ఆఫ్ క్లయింట్స్ తో డీల్ చేసే ప్రాసెస్ లో మనకి ఇంకా మరిన్ని విషయాలు చాలా డీప్ గా కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. అయితే మరొక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇంకొన్ని విషయాలు ఎక్స్క్లూజివ్ గా సోమిరెడ్డి లా గ్రూప్ ఫౌండర్ మరియు మేనేజింగ్ పార్ట్నర్ తో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ పెట్టుకొని ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద డీప్ డిస్కషన్ పెట్టుకునే పరిస్థితి కూడా మనం చేద్దాం. అయితే మరొక వారం మరొక ఐకానిక్ పర్సన్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.